దేవుడు ఎలా పుట్టించారు అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆది కాండము 5వ అధ్యాయం మనం చదువుతాం. చూడండి ఒకసారి. ఆది కాండము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆదాము వంశావళి గ్రంథం ఇదే. ఈ మాట మనం బాగా ఆలోచిస్తాం. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. ఆలోచించండి. ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు, తొలి మానవుడు ఆదాము. ఆ ఆదాము గారు ఈ భూమి మీద ఎలా పుట్టారు? ఈ భూమి మీద దేవుడు అతనికి జన్మనిచ్చినప్పుడు అతను ఈ భూమి మీద ఎలా పుట్టించారు అని బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు వేద గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎలా అంటే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను అనేది బైబిల్ మనకి ఇస్తున్న సమాధానం. అంటే ఆదాము గారు దేవుని పోలికగా ఈ భూమి పుట్టారు. ఆదాము గారు మాత్రమే దేవుని పోలికగా పుట్టారా? లేదా మనమంతా కూడా ఆ ఆదాము గారు వల్లే దేవుని పోలికగానే పుట్టామా అని ఆలోచిస్తే అక్కడ మనం అనుకుంటాం, ఏమంటే అక్కడ ఆదాము గారి గురించే కదా వ్రాయబడింది, మరి మిగిలిన వారి గురించి చెప్పలేదు కదా అన్నప్పుడు దేవుడు పక్షపాతి కాదు అన్న సంగతి ముందు మనం తెలుసుకోవాలి. మనం దేవుణ్ణి అనుమానించినప్పుడు లేదా ఒక ప్రశ్న మనకు ఎదిరినప్పుడు ముందుగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆయన స్వభావం మనకు తెలియాలి. ఆయన స్వభావాన్ని మనం ఆలోచిస్తే ఆయనలో పక్షపాతము లేదు అని మనకు తెలుస్తుంది. ఆయనలో పక్షపాతము లేదు. మనలో ఉన్నట్టుగా దేవునిలో పక్షపాతము లేదు. మరి పక్షపాతము లేని దేవుడు ఆదాము గారిని తన పోలికలు పుట్టించి మనలను మరొక పోలికలు పుట్టిస్తారా? ఆలోచించండి. దేవుని పోలికలో ఆదామును సృజించిన దేవుడు మనలను మరొక పోలికలో మరొక స్వరూపంలో సృజిస్తారా? మీరు ఆలోచించండి. ఇదే మాట మనం చూడగలిగితే ఏమంటే ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనం కూడా చూడండి. ఆదాము గారిని పుట్టించినప్పుడు అంటున్న మాట 1వ అధ్యాయం 27వ వచనం. అక్కడే ఆది కాండం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను. చూసారండి, ఇక్కడ వచ్చేసరికి ఆదాము గారిని గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. మరి ఇక్కడికి వచ్చేసి స్త్రీలను పురుషులను గురించి దేవుడు చెప్తున్నారు. అంటే ఈ భూమి మీద పుట్టిన పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మనుషులందరూ కూడా ఎలా పుట్టారు అంటే దేవుని పోలికగానే దేవుని స్వరూపంలోనే పుట్టారు అని మనకు బైబిల్ చెప్తుంది. అంటే మనమంతా ఎలా పుట్టాము? దేవుని పోలికగా పుట్టాము. ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు ఎలా పుట్టాం? దేవుని పోలికగా పుట్టాం. ఆ దేవుని పోలిక ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మనందరికీ తెలిసిన మాట ఏమండి? 7వ అధ్యాయం 29 ప్రసంగిలో అంటాడైనా, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. చూసారండి, మనుషులను అంటే దేవుడు ఎలా పుట్టించారంట? యథార్థవంతులుగా. అంటే యథార్థత అనేది దేవుని లక్షణం అయితే ఆ దేవుని లక్షణాలతోనే ఈ భూమి మీద ప్రతి మనిషికి దేవుడు జన్మనిచ్చారు. అది స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. అంటే ఈ భూమి మీద పుట్టిన వారంతా కూడా ఎలా పుట్టారు అంటే దేవుని పోలికగా పుట్టారు, దేవుని స్వరూపంలో పుట్టారు. అందుకే మనకు తెలుసో తెలియకో అంటుంటారు, ఏమంటే పిల్లలు దైవంతో సమానము అంటుంటారు. మరి నిజంగా తెలిసి మాట్లాడాలో తెలియక మాట్లాడాలో తెలియదు, కానీ చిన్నపిల్లల గురించి మాట్లాడుతూ పిల్లలు దేవునితో సమానం అండి అంటుంటాం. ఆ పసిపిల్లలను చూసినప్పుడు వాళ్ళలో దైవత్వాన్ని మనం చూస్తుంటాం. దైవత్వాన్ని వాళ్ళలో మనం మాట్లాడుతూ ఉంటాం. పిల్లలు దేవునితో సమానం అండి. చిన్నపిల్లలకి పాపం ఏం తెలియదండి, అమోషమం తెలియని వారండి, కల్మషం లేనివారు, పాపం లేనివారు, పగ లేనివారు, ప్రతీకారం లేనివారు, కోపం లేనివారు, ద్వేషం లేనివారు, అసూయ లేనివారు కదండి ఎవరు? పిల్లలు. ఈరోజు పెరిగి పెద్దయిన వాళ్ళలో ఉన్నట్టుగా అసూయలు, పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు ఇవన్నీ పిల్లల్లో ఉంటాయా అంటే పిల్లలు ఇవేవి కనబడతాయా? కనబడదు ఇవేవి. పిల్లలు ఎవరినైనా చక్కగా ప్రేమిస్తారు. వాళ్ళలో కోపం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు. పిల్లల్లో చెడ్డ లక్షణాలు మనకు కనబడవు పసి వయసులో. ఎందుకే వాళ్ళని చూస్తూ మనం అంటాం వాళ్ళు దేవుళ్ళు అంటుంటారు. అంటే మనిషి ఈ భూమి మీద పుట్టినప్పుడు ఎలా పుట్టారు? దైవంగా పుట్టారు, దైవత్వం కలిగి పుట్టారు, దేవుని పోలికగా పుట్టారు. అదే మాటను మనకి అపోస్తులైన పౌలు గారు కూడా క్షమించండి వైద్యుల లోకా గారు కూడా అపోస్తుల కార్యాన్ని రాస్తూ 17వ అధ్యాయం 26వ వచనం మనం చదివినప్పుడు
ఈ 17వ అధ్యాయం 26వ వచనం అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తే, మరియు యావత్తు భూమి మీద కాపురమున్నటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృజించి, ఆయన ఒకరి నుండి అన్నాడు. ఆ ఒకడెవరు అన్నప్పుడు ఆదాము అని మనకు బైబిల్ సమాధానం చెప్తుంది. ఆదాము దేవుని పోలికగా పుట్టినప్పుడు ఆ ఆదాము గర్భము ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన మనము కూడా ఎలా వచ్చామంటే దైవాలుగానే వచ్చాం. దైవాలుగా ఈ భూమి మీదకి వచ్చిన మనము, దైవత్వంతో ఈ భూమి మీద పుట్టిన మనము, దేవుని స్వరూపంతో ఈ భూమి మీద జన్మించిన మనము, మనలో ఉన్న దైవత్వాన్ని పోగొట్టుకున్నాము. అదే ప్రసంగి 7:11 చెప్తున్నాడు. ఏమన్నాడు? దేవుడు నన్ను యథార్థవంతంగా పుట్టించాను, కానీ అన్నాడు. అంటే అక్కడ ఏదో జరిగింది. కానీ అనే మాట మనకు అక్కడ వినబడుతుందంటే అక్కడ ఏదో జరిగింది. యథార్థవంతుడు పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నది. చూసారండి, మనిషిని దేవుడు యథార్థవంతుడిగా దైవంగా పుట్టించాడు. ఆ దైవంగా పుట్టిన మనిషి ఎలా మారిపోయాడు? ఆ వివిధమైన తంత్రాలు కల్పించుకొని దేవునిగా పుట్టిన మనిషి దేవుని పోలికగా పుట్టిన మనిషి దెయ్యంగా మారిపోయాడు. దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే, ఏ పోలికతో అయితే ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పోలికను ఆయన ఏం చేశాడు? మనిషి ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. మనమంతా కూడా దేవుని పోలికగా పుట్టాము. దేవుని పోలికగా పుట్టిన మనమంతా మనలో ఉన్న ఆ దేవుని పోలికను మనం ఏం చేసాం? పోగొట్టుకున్నాం. ఇలా పోగొట్టుకున్న మనము మరలా దైవాలుగా మారాలి. దేవుడు ఏ పోలికనైతే మనం భూమి మీదకి పెట్టి పంపించారో అదే పోలికను మరలా మనము తెచ్చుకోవాలి. ఆ పోలికను మనలోకి తీసుకురావడం కోసమే, ఏమంటే మనం కోల్పోయిన ఆ పోలికను మరలా మనలోకి తేవడం కోసమే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపారు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా ఏ పోలికనైతే మనం పోగొట్టుకుని, ఏ పోలికనైతే మనం కోల్పోయి దేవునికి దూరం అయిపోయామో, మరలా తిరిగి ఆ పోలికను మనలోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి ఈ లోకంలో దేవుడు చెప్పిన ప్రకారంగా బ్రతికారు. దేవత్వాన్ని కోల్పోయిన మనుషులకు మరలా ఆ పోలికను ఇవ్వడానికి ఏం చేయాలో అవన్నీ చేసి ఆయన వెళ్ళారు. ఆయనను నమ్మి, ఆయనను విశ్వసించి, ఆయన చెప్పిన మాటను గౌరవించి ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో, ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో మరలా వారికి ఆ పోలికను ఇవ్వాలని దేవుడు ఆశపడ్డారు. అయితే దేవుడు కోరుకున్న విధంగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి, ఆ యేసుక్రీస్తు వారి లోకంలో దేవుని గురించి చెప్పిన తర్వాత, ఆ దేవుని గురించి ప్రకటించిన తర్వాత, దేవుని ప్రేమను నేర్పించిన తర్వాత, సమాజంలో కొంతమంది దేవుని తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చారు. అలా తెలుసుకుని వచ్చిన వారంలో మనం కూడా ఉన్నాం కదా. ఒకప్పుడు మనకు దేవుడు ఎవరో తెలియదు, ఆయన ప్రేమ ఏంటో మనకు తెలియదు, ఆయన మన కోసం చేసిన త్యాగం ఏంటో తెలియదు, ఆయన మన కోసం పడిన కష్టం అంటే ఇవేవి అసలు మనకు తెలియదు. మన జన్మ ఎందుకో మనకు తెలియదు, ఈ భూమిని ఎందుకు బ్రతుకుతున్నాం కూడా మనకి ఇవేవి తెలియని స్థితిలో, అజ్ఞాన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడి మాటల ద్వారా మనం ఏం చేసామంటే జ్ఞానాన్ని తెచ్చుకొని దేవుడే నన్ను కన్నాడు, దేవుడే ఈ భూమి నాకు జన్మనిచ్చారు, నా కోసం దేవుడు కష్టపడ్డారు, నన్ను దేవుడు ఎంతో ప్రేమించారు, ఇవన్నీ మనం తెలుసుకొని దేవుని మాటలు విని మనం ఏం చేసామంటే దేవుని దగ్గరికి వచ్చాం. అంటే క్రీస్తు నమ్ముకుని క్రైస్తవులు అయ్యారు. దేవుని దగ్గరకు వచ్చారు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మరి ఈ మనిషి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కడ ఆగిపోయాడు? దేవుని పోలికలోనికి మార్చబడాల్సిన మనిషి ఎక్కడ ఆగిపోయాడు? దేవుళ్ళలోకి వచ్చారు కానీ దేవుళ్ళకి వచ్చిన మనిషి ఎక్కడ ఆగిపోయాడు అన్నప్పుడు, ఎక్కడ ఆగిపోయాడో బైబిల్ చెప్తున్నా. ఒకసారి చూడండి. ఎక్కడికి వెళ్ళాలి అంటే మనం ఏ స్థాయిలోకి వెళ్ళాలని దేవుడు కోరుకున్నారో ఆ స్థాయిలోకి వెళ్ళవలసిన ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారు ఏ స్థాయిలో ఆగిపోయారో అనే విషయాన్ని గురించి మనం చూస్తే, హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తూ 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే ప్రియమైన దేవుని వల్ల, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం చూడండి. మొదటి 2 వచనాలు, కాబట్టి చూసారండి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో ఈ మాట అంటున్నాడు? ఈయన సంఘానికి పత్రిక రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలు ఎవరికి? సంఘానికి. సంఘము అంటే ఎవరు? క్రీస్తును నమ్ముకొని బాప్తిస్మము తీసుకొని క్రైస్తవులైన వారందరినీ బైబిల్ ఏమంటుంది? సంఘము. ఓకే, సంఘానికి పత్రికలు రాస్తున్నారు. రోమ పత్రిక నుంచి మనం ఆలోచిస్తే, రోమ పత్రిక నుంచి యోధా పత్రిక వరకు ఈ పత్రికలన్నీ కూడా సంఘాలకే వ్రాయబడ్డాయి. సంఘాలలో ఉన్న కొంతమంది వ్యక్తులకు కూడా నోటీస్ చేస్తూ పత్రికలు వ్రాయబడ్డాయి.
కాబట్టి ఇప్పుడు హెబ్రీ పత్రిక మనం చదువుతున్నప్పుడు ఇది సంఘానికి వ్రాయబడింది. సంఘము అంటే క్రీస్తును నమ్మి, అంటే వాక్యాన్ని నమ్మి క్రీస్తును విశ్వసించి బాప్తిస్మం తీసుకుని సంఘములో చేర్చబడిన వారే సంఘము. అంటే ఎందులో మనం కూడా ఉన్నాము. బాప్తిస్మం తీసుకున్న వారంతా కూడా సంఘములో సభ్యులే, సంఘ సభ్యులే వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళని గురించి మాట్లాడుతూ, సంఘమా, క్రైస్తవులారా, మీరు నిర్జీవ క్రియలను విడిచి, క్రైస్తవులు ఏ క్రియలో ఉన్నారంట? జీవ క్రియలలో ఉండవలసిన వారు ఏ క్రియలను వెళ్ళిపోయారంట? నిర్జీవ క్రియల్లోనికి వెళ్ళిపోయారంట. నిర్జీవ క్రియలను విడిచి ఏం చేయాలంటున్నాడు? మారు మనసు పొందుటయు, దేవుని యొక్క విశ్వాసమును, బాప్తిస్మమును గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక అంటే క్రీస్తులోకి వచ్చారంట. ఏం వినొచ్చావు? ఏం తెలుసుకొని వచ్చావు? క్రీస్తులోకి నువ్వు ఎలా వచ్చావు అంటే వాక్యాన్ని విన్న వాక్యాన్ని బట్టి విశ్వసించి నువ్వేం చేసావు? బాప్తిస్మం తీసుకున్నావు. విని విశ్వసించి నువ్వు బాప్తిస్మం తీసుకొని సంఘంలోకి వచ్చావు. ఏం విన్నావు? నువ్వు ఏం వినొచ్చావు అంటే, ఇదిగోండి ఏం విన్నాం మనమంతా ప్రారంభంలో దేవుళ్ళు రాకమునుపు అంటే పరలోకం ఉందని విన్నాం, నరకం ఉందని విన్నాం. ఈ పరలోకానికి వెళ్ళాలంటే దేవుని నమ్ముకోవాలని విన్నాం. నరకానికి వెళ్ళి తప్పించుకోవాలంటే దేవుని నమ్మి దేవుని కోసం బ్రతకాలని మనం విన్నాం. నరకం అనేది భయంకరమైనదని, ఆ నరకానికి వెళితే అక్కడ యుగాలు బాధ అనుభవించాలని, ఆ ఆరని అగ్ని మరి తీరని బాధ అక్కడ ఉంటుందని, ఆ అగ్నిని తప్పించుకోవాలంటే ప్రభువును నమ్ముకోవాలని, ఓకే, ప్రభువును నమ్ముకొని ఆయన కోసం బ్రతికితే పరలోకం వెళ్తామని, ఇవన్నీ విన్న తర్వాత అమ్మో పరలోకం ఉందా, నరకం ఉందా, నేను పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుని నమ్ముకోవాలా, నరకాన్ని తప్పించుకోవాలంటే మారు మనసు పొందాలా, నా జీవితాన్ని మార్చుకోవాలా, బ్రతుకుని మార్చుకోవాలా అని ఇవన్నీ విన్న తరువాత మనం ఏం చేసాం? మారు మనసు పొందాం. మారు మనసు పొందిన తర్వాత ఏం చేసాం? బాప్తిస్మం తీసుకున్నాం. ఓకే, ఇవన్నీ మనం బాప్తిస్మం తీసుకోకముందు విన్న ప్రసంగాలు. ఏంటివి? మారు మనసు గురించి విన్నప్పుడే, బాప్తిస్మాన్ని గురించి విన్నప్పుడే, తర్వాత హస్త నిక్షేపణం గురించి విన్నది అక్కడే, మృతుల పునరుత్థానాన్ని గురించి విన్నది అక్కడే, నిత్యమైన తీర్పు ఉందన్న సంగతిని గురించి ఇదంతా ఎప్పుడు విన్నాం? మనం ప్రభువులో రాకమునిపై విన్నాం కదా. విన్న తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కదా మనం ప్రభులోకి వచ్చాం, అంతేనా? ఇవేవి తెలుసుకోకుండా నేను ప్రభువు నమ్ముకున్నానండి అంటారా? మృతుల పునరుద్ధానం ఉంది, చనిపోయిన తర్వాత మరలా మనం బ్రతుకుతామని తెలుసుకున్న తర్వాత ప్రభు నమ్ముకున్నామా, లేకపోతే ప్రభు నమ్ముకున్న తర్వాత తెలుసుకున్నామా? ఎక్కువ మంది 99% లేదా 100% ఖచ్చితంగా మృతుల పునరుద్ధానం కావచ్చు, హస్త నిక్షేపణం కావచ్చు, బాప్తిస్మం గురించి కావచ్చు, మారు మనసు గురించి కావచ్చు, ఇవన్నీ కూడా బాప్తిస్మానికి ముందే. ఈ ప్రసంగాలన్నీ ఎప్పుడు జరుగుతాయి? బాప్తిస్మానికి ముందే. నువ్వు ప్రభువునికి వచ్చిన కొత్తలోనే ఇవన్నీ నీకు చెప్పేస్తావు. ఇవన్నీ చెప్పిన తర్వాత నమ్మి మరి ఇదంతా విన్న తర్వాత నేను కూడా మారు మనసు పొందాలనుకుంటున్నాను అంటే మారు మనసు పొందేశాను, బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు బాప్తిస్మం ఇస్తాం. ఓకే, బాప్తిస్మం తీసుకో. ఇక బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రసంగాలు చెప్పాలా, లేదంటే అక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలా అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? అక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి, అంతే కదా. ఇవి ప్రారంభం అనుకుంటే అవి పునాది అన్నాడు. వాటి గురించి అన్నాడు పునాది. ఆ పునాదిని మరలా వేస్తావా? చాలా సందర్భాల్లో మీకు చెప్పాను నేను, పునాది అనేది ఒకేసారి వేస్తాము. పునాది అనేది మరలా వేసేది కాదు. పునాది అనేది ఏదైనా మనం కడుతున్నప్పుడు దానికి వేసే పునాది ఒక్కసారి వేస్తాం. మళ్ళీ తీసేసి పునాదులు వేస్తారా? వేరు. అలా మాటికి పునాదిని మార్చామంటే దానికి బలం ఉంటుందా? ఉండదు. పునాది అనేది బలమైనది. అందుకే ఈ రోజు మనం ఏ కట్టడం కట్టినా ఏమండి ఆ పునాదికే ఖర్చు ఎక్కువ అవుతుంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి పునాదులకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ పైకి కట్టే కట్టుబడులు, ఆ గోడలన్నీ ఏమండి చాలా తక్కువ ఖర్చు అవుతాయి. ఎక్కువ ఖర్చు మనకి ఎక్కడ అవుతుందంటే పునాదికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకు? పునాది అనేది బలమైనది, పునాది అనేది స్థిరమైనది, మళ్ళీ వేసేది కాదండి. అలాగే మారు మనసు గురించి కావచ్చు, బాప్తిస్మం గురించి కావచ్చు, నిత్యమైన తీర్పు గురించి కావచ్చు, హస్త నిక్షేపణం గురించి కావచ్చు, కాబట్టి మృతుల పునరుత్థానం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవి పునాది లాంటివి. ఒకసారి మన జీవితంలో పునాదిగా వేసుకుంటాం. ఇలా పునాదిని వేసుకున్న తర్వాత ఈ పునాది మీద మళ్ళీ ఏమవ్వాలి? ఒక్కొక్కటి మనం కట్టుకుంటూ పైకి వెళ్ళాలి తప్ప మళ్ళీ పునాది మనం వేసుకోకూడదు. మళ్ళీ మనం పునాది వేసుకుంటున్నాము అంటే కాబట్టి మనం ఇంకా బలవంతులము కాలేదు. మరి ఈరోజు క్రైస్తవ్యాన్ని మీరు ఆలోచిస్తే ప్రభువును నమ్ముకొని సంవత్సరాలు గడుస్తున్నా, సంఘంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా, ప్రభువును నమ్ముకున్నామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా
ఇంకా ఎక్కడ ఆగిపోయింది క్రైస్తవ్యం అంటే మూల పాఠాల దగ్గరే ఆగిపోయింది. మళ్ళీ బాప్తిస్మం గురించి చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ నిత్యమైన తీర్పుల గురించి చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ మృతుల పునరుత్థానం గురించి చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ మారు మనసు గురించి చెప్పాల్సి వస్తుంది. అంటే ఎక్కడున్నారు అంటే ఎక్కడున్నారంట మూల పాఠాల దగ్గరే ఆగిపోయారంట, మూల పాఠాల దగ్గర ఆగిపోయారంట. అందుకే అంటున్నాడు, క్రైస్తవులారా దేవుని పిల్లలారా, మీరు మూల పాఠాల దగ్గరే కాదు ఆగిపోవాల్సింది. మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ చదువుతుంది అక్కడ మృతులు పుడతారు నిత్యమైన తీర్పున పునాది మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశము ప్రారంభ పాఠాలు మాని సంపూర్ణుల ఒకటకు సాగిపోదము అంటున్నారు. చూడండి, ఎక్కడికి వెళ్ళాలంట క్రైస్తవులు? మూల పాఠాల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలంట? సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలంట. చూసారంటే, ఎందుకంటే మనం దేవుని పోలికగా వచ్చాం, దేవుని పోలికగా వచ్చిన మనం ఆ దేవుని పోలికను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మరలా తిరిగా దేవుని పోలికను మనం సంపాదించుకోవాలి అంటే మూల పాఠాల దగ్గరే, ప్రారంభంలోనే, పునాదిలోనే ఆగిపోతే మనం అక్కడికి వెళ్ళలేము. ఏ పోలికనైతే కోల్పోయామో మరలా ఆ పోలిక మనలోకి రావాలి అంటే మనం పునాదిలోనే ఉంటే ఆ పోలిక మనలోకి వస్తుందా? రాదు. కాబట్టి ఇప్పుడు మనం పునాదిలో ఉన్న మనం అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? సంపూర్ణతలోనికి వెళ్ళాలి. ఒక ఇల్లు ఎలాగైతే పునాదిలో ఉన్నప్పుడు ఆ ఇల్లు పూర్తయిందని ఉన్నంటారా? పునాది వేసామండి ఇంక ఇల్లు పూర్తయిందంటారా ఎవరైనా? పునాది వేసినంత మాత్రం ఇల్లు పూర్తవదు. ఆ పునాది మీద చక్కగా కట్టడం కట్టాలి, దాన్ని ఒక అందమైన ఆకారంగా తయారు చేయాలి, దానికి కావాల్సినవన్నీ వేయాలి, చేయాలి. అంతా చేసిన తర్వాత అప్పుడు ఆ పూర్తయిందండి అంటాం. అలాగే మన భక్తి జీవితం కూడా ఏ స్థితి నుంచి ఏ స్థితికి రావాలి అంటే మూలపాఠాలు ప్రారంభము పునాది నుంచి మనం అంతా అలా కట్టబడుతూ ఎక్కడికి వెళ్ళాలి? ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి. ఇంకా చెప్పాలంటే ఏ పోలికనైతే పోగొట్టుకున్నామో ఆ దేవుని పోలికలోనికి మనము రావాలి. అదే సంపూర్ణత అన్నది. సంపూర్ణతలోనికి మనం రావాలి. ఈ సంపూర్ణతలోనికి మనం రావాలి అని బైబిల్ తెలియజేస్తుంటే ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడ ఆగిపోయింది? మీరు మూలపాఠాల దగ్గర ఆగిపోతూ వీటినే మరలా చేయొద్దు అంటే వాటినే మరలా కదండి. ఈరోజు క్రైస్తవ్యం నిర్జీవం అయిపోయింది కనుకే మీరు గమనించండి, పోస్టర్లో ఉజ్జీవ కూడికలు. ఎందుకు ఉజ్జీవం? నిర్జీవం అయిపోయింది కదా. నిర్జీవం అయిపోయింది కనుక ఉజ్జీవ కూడికలు. ఈ సంవత్సరం పెట్టి ఉజ్జీవ కూడిక, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఉజ్జీవ కూడికే, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఉజ్జీవ కూడికే. సంవత్సరాలు ఉజ్జీవ కూడికలేనా? సంపూర్ణతలను వెళ్ళే కూడికలేవా? అవే ప్రసంగాలు, అవే మాటలు. మరలా మాకు బాప్తిసం గురించి చెప్పండి అండి అనే పరిస్థితి వచ్చిందండి ఈరోజు. మళ్ళీ మాకు మారుమాస గురించి చెప్పండి అనే స్థితికి వెళ్ళిపోయింది. మళ్ళీ మాకు మృతులు పుడతానంటే అసలు సమస్య చెప్పండి అని మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళి ఆలోచుకున్నట్టుగా 10th క్లాస్లోకి వచ్చి కూడా మళ్ళీ ఆలోచుకున్నట్టుగా ఉన్న పరిస్థితి. దేవుడేమో మీరు వాటినే మరలా చేయొద్దు, మీరు సంపూర్ణతలు రండి అంటే క్రైస్తవ్యం వాటినే చేస్తూ అక్కడే ఆగిపోయింది. మరి అక్కడే ఆగిపోతే మనం సంపూర్ణమయ్యేది ఎప్పుడు? ఆ కోల్పోయిన దేవుని పోలికను మరలా మనం తెచ్చుకునేది ఎప్పుడు చెప్పండి? కాబట్టి దేవుడు కోరుకున్న ఆలోచన అనేది మనం తెలుసుకోగలగాలి. ఎక్కడ ఆగిపోయాను నేను? ఎక్కడున్నాను నేను ఏ స్థితిలో ఉన్నాను? నా విశ్వాస జీవితం, నా భక్తి జీవితం, ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోయింది? ఇంకా నేను ప్రారంభంలోనే ఉన్నానా? ఇంకా నేను పునాదిలోనే ఉన్నానా? ఇంకా నేను ప్రారంభ స్థితిలోనే ఉన్నానా? నా ఆత్మీయ జీవితంలో ఏమైనా ఎదుగుదల వచ్చిందా? ఆ పరిపూర్ణతలో నేను వెళ్ళగలుగుతున్నానా అని ఎవరు ఆలోచించగలుగుతున్నారు? ఆలోచన లేకపోగా ఏమనుకుంటున్నాము అంటే నేను బాగానే ఉన్నాను, నేను భక్తిగానే ఉన్నాను, నేను గొప్పగానే ఉన్నాను, నేను కోల్పోయిన ఆ దేవత్వాన్ని తిరిగి సంపాదించేసుకున్నాను అని మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటూ మనకు మనమే మార్కులు వేసేసుకుంటున్నాం. కానీ వాక్యం దగ్గరకు వచ్చి మనం ఆలోచిస్తే ఇప్పుడు దేవుని వల్ల మన ఆలోచనలు, మనం చేస్తున్న భక్తి అది సంపూర్ణతలోకి తీసుకెళ్ళి అంత గొప్పగా లేదు అనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు కూడా మన ఆలోచనలతో మనం ఎప్పుడు బైబిల్ని చదవకూడదని దేవుడు ఒక మంచి మాట రాయించాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో వచ్చిన మనం చదివితే, ఈ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో వచ్చిన దేవుడు అంటున్న మాట ఏంటో చూస్తారా? నా తలంపులు నీ తలంపులు కాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అయ్యా నా ఆలోచనలు లేదా నా తలంపులు, నా ఉద్దేశాలు, మీ ఉద్దేశాలు, మీ తలంపులు రెండు మ్యాచ్ అవ్వట్లేదు, కలవట్లేదు, తేడా వచ్చేస్తుంది. దేవుని ఆలోచనలు ఒకలా ఉన్నాయి, దేవుని పిల్లమని చెప్పుకుంటున్న మన ఆలోచనలు మరోలా ఉంటుంది. మీరు సంపూర్ణతలోకి రావాలని ఆయన అంటున్నాడు,
మేము ప్రారంభ పాఠాల దగ్గర ఉండిపోతాం, అయినా మేము సంపూర్ణం అంటున్నాం మనం. పునాదిలో ఉన్నా నేను పరిపూర్ణ అంటున్నా మనం. నువ్వు ఇంకా పునాదిలోనే ఉన్నావు, పరిపూర్ణతలో రావాలి, సంపూర్ణత రావాలంటున్నాడు ఆయన కదండి. మన అలాంటి అంటే కింద పడినా పైసే మంది అనే టైం కదా. కింద పడినా కూడా ఏమంటాం, నాదే పైసే అంటాం మనం. ఏమండి ఇక్కడ కూడా భక్తిలో కూడా అలా ఆలోచించుకుంటాం మనం. కింద పడిపోయి నేను పైనే ఉన్నాను, పైసే నాదే అంటున్నాం మనం. దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన నా ఆలోచన ఒకటిగా లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. నేను ఆలోచిస్తున్న ఆలోచన ఒకలా ఉంది, నువ్వు చేస్తున్న భక్తి మరోలా ఉంది. ఆ భక్తిలో ఒకటి నువ్వు అనుకుంటున్నావు నేను పరిపూర్ణ అయిపోయాను, సంపూర్ణ అయిపోయాను, దేవుని పోలికలోకి నేను వెళ్ళిపోయాను, ఇక నేను దేవుని పోలికలోనే ఉన్నాను నువ్వు అనేసుకుంటున్నావు. కాబట్టి నీ ఆలోచనను నువ్వు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి ప్రభు, ఎలా మార్చుకోవాలి ప్రభు అంటే ఆయన చెప్తున్నాడు మంచి మాట. చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు మ్యాచ్ అవ్వట్లేదు కనుక ఇప్పుడు మనము దేవుని ఆలోచనలకు వెళ్ళిపోవాలి. ఆయన ఆలోచనలతో మన ఆలోచన కలవాలి. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో మన గురించి అది మనం తెలుసుకోగలగాలి. అది మనం తెలుసుకోవాలి అంటే దేవుడు రాయించాడు ఏంటో చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము అంటే మరలా ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి, అంటే క్రైస్తవులకే. ఆ రోజు ఆ పట్టణంలో ఉన్న క్రైస్తవులకు, ఈ రోజు ఈ పట్టణంలో ఉన్న క్రైస్తవులకు మనం. ఓకే, మనకు చెప్తున్నాడు. ఆ రోజు వాళ్ళకి చెప్పాడు, ఈరోజు మనకు చెప్తున్నాడు. 11వ వచనం 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, మనమందరము దేవుని పిల్లలమైన మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు. చూసారంటే ఏ పురుషులంట? సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. చూసారండి, ఆయన ఇలాగూ నియమించను. ఏ సంపూర్ణత కావాలంటే మనము ఏ సంపూర్ణత? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన. అంటే దేవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, ఇదిగో మీరు ఎలా ఆ పునాదిలో ఉన్న మీరు, లేదా ప్రారంభ స్థితిలో ఉన్న మీరు, మూల పాఠాల దగ్గర ఉన్న మీరు ఎక్కడికి వచ్చారంటే, ఏ స్థాయిలోకి వచ్చారంటే, యేసుక్రీస్తు వారు ఏదైతే సంపూర్ణతలోకి వచ్చారో ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు యేసుక్రీస్తులా మీరు మారిపోవాలని చెప్తున్నాడు. ఒక్క మాట చెప్పాలండి, ఎలా మారిపోవాలంటే క్రైస్తవులు యేసుక్రీస్తులా మారిపోవాలంటే, క్రీస్తు యేసు వారికి కలిగిన సంపూర్ణత ఈరోజు ఎవరిలో కనబడాలి? క్రైస్తవులలో. ప్రతి క్రైస్తవుడు ఎలా కనబడాలి? దేవునికి క్రీస్తులా కనబడాలి. చూసారండి, క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని ధరించిన ప్రతి క్రైస్తవుడు దేవునికి ఎలా కనపడాలి? ఎలా కనపడాలంట? యేసుక్రీస్తులాగే కనపడాలంట. ప్రతి క్రైస్తవుడు దేవునికి ఎలా కనపడాలంట? తండ్రికి ఎలా కనపడాలనుకుంటున్నారు? యేసుక్రీస్తులాగే కనపడాలి. ఎవరిని చూసినా క్రీస్తులా కనపడాలంట. అది ఆ పోలికలోకి ఇప్పుడు మనం రావాలి. ఎవరిని చూసినా ఎవరు కనపడాలి? దేవుడు ఎవరిని చూసినా ఎవరు కనపడాలి? యేసుక్రీస్తు వారిలాగే కనపడాలి. యేసుక్రీస్తుని చూస్తున్నారు, నేను చూస్తున్నారు. నువ్వు ఎలా కనపడుతున్నావు? క్రీస్తులానే కనపడుతున్నావా? క్రీస్తుని ధరించుకున్నాం. మనమంతా క్రీస్తుని ధరించుకున్నామా? ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకున్న వారందరూ కూడా ఎలా ఉండాలని చెప్తుంది బైబిల్. గలతీ పత్రిక 3వ అధ్యాయము ఏమండి 26-27 చదువుతుంది. అక్కడే అంటున్నాడు కదా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26-27 మనం చూడగలిగితే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాస మూలమున దేవునికి కుమారులై ఉన్నారు. 27 క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో మీరంతా ఎలా ఉన్నారంట? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని, గ్రీసు దేశస్థులని లేదు, దాసులని, స్వతంత్రులని లేదు, పురుషులని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చూసారండి, అందరూ సమానమే. ఆడ మగానే తేడా లేదు. ఆ దేశం ఈ దేశం ఆలోచన లేదు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే ఆలోచన లేదు. క్రీస్తును నమ్మిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎలా ఉన్నారంట? క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తుని ఏం చేశారంట? ధరించుకున్నాం. నువ్వు ధరించుకున్నావు కదా, నువ్వు ధరించుకున్నావు కదా, నేను ధరించుకున్నాను కదా, మనమంతా క్రీస్తుని ధరించుకున్నాం కదా. బాప్తిస్మం తీసుకున్న వారంతా ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారు. ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్న వారంతా ఎలా కనబడాలి? దేవునికి క్రీస్తులా కనబడాలి.
యేసుక్రీస్తు వారు ఎలా కనబడుతున్నారో తండ్రి అయిన దేవునికి మనం కూడా అలాగే కనబడాలి. ఎలా కనబడుతున్నాడు అనగానే మళ్ళీ మీరందరూ విజయచంద్ర గారిని జ్ఞాపకం చేసుకోండి. నిలువుటంగి వేసుకొని, ఇంత బాగా జుట్టు పెంచుకొని, ఇంత పెద్ద గడ్డ పెంచుకొని, మెడలో ఎర్ర కండం ఒకటి వేసుకొని చున్నీలాగా అలా అనుకుంటున్నారా యేసుక్రీస్తు? ఆయన ఎలా ఉన్నాడంటే మేము కూడా అలా మారిపోవాలనుకుంటున్నారా? అరే పొద్దున ఒక అంగీ గుర్తు చేసుకుంటాను, నేను కూడా నిలువుటంగి తెల్లది, నేను కూడా ఇలా ఒక ఎర్ర వేసేసుకుంటాను, ఆయన గడ్డ పెంచుకుంటాను, జుట్టు పెంచుకుంటాను, జోపాలు జుట్టు పెంచుకొని నేను కూడా అలాగే నెమ్మదిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? క్రీస్తు పోలిక మారడం అంటే ఇదా? క్రీస్తు రూపంలోకి మారడం అంటే ఇదా? ఏమంటే ఆలోచించండి. ఏ పోలికలోనికి మారాలి? క్రీస్తు పోలికలోనికి మారాలి. ఇంతకు యేసుక్రీస్తు వరకు ఉన్న పోలిక ఏంటి? ఏమండి క్రీస్తు పోలికలోనికి మనం మారాలి అంట. ఇంకా కిందకు వచ్చి అక్కడ ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు, 4:11 చదివాం కదా, 15 వచ్చిన చెప్తున్నాడు, 15 చెప్తున్నాడు చూడండి. ఇక్కడ చెప్తున్నాడు, మరలా చెప్తున్నాడు చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలోనూ ఎదగాలి. మూలపాఠాల దగ్గర ఆగిపోవద్దు. ఏమవ్వాలి? ఎదగాలి. చూసారండి, మనలో ఏం కనబడాలంట దేవునికి? మనలో ఏం కనబడాలంట? ఎదుగుదల కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఏం కావాలంట? ఎదుగుదల. అంతే కదండి. ఇప్పుడు మనకి పిల్లలు పుట్టారు, పుట్టినప్పుడు ఎలా ఉంటారు? ఒక 2 కేజీలు 3 కేజీల బరువుతో చిన్న పిల్లలకి కనపడతారు. అంతే, చిన్న చిన్న పిల్లలు లేదా చిన్న పిల్లలు. ఏమంటే ఎలా పుట్టినప్పుడు ఉన్న పిల్లలు 10 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉన్నారు అనుకోండి, మనకి ఎలా చెప్పండి? మావాడు భలే ఉన్నాడండి 10 సంవత్సరాలు అండి అంటారా? పుట్టినప్పుడు ముద్దు, చిన్నోడు కనుక, పసివాడు కనుక, అప్పుడు నువ్వు ఆ బిడ్డను చూడగానే నీకు ముద్దుగా ఉంటుంది చిన్నోడు. ఇప్పుడు 10 సంవత్సరాలు వచ్చేసాయి, మళ్ళీ అంటే ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? మావాడు 10 సంవత్సరాలు అండి భలే ఉన్నాడని ఎదగకుండా అంటారా? అలా ఎదగని పిల్లల్ని చూస్తే ఏ తల్లిదండ్రులైనా ఆనందంగా ఉండగలరా? వయసు పెరుగుతుంది కానీ ఎదుగుదల లేనప్పుడు, వయసు పెరుగుతుంది, ఆ వయసుకు తగిన ఎదుగుదల లేనప్పుడు ఏ తల్లి ఏ తండ్రి అయినా తమ గర్భాన పుట్టిన పిల్లల విషయంలో ఆనందంగా ఉండగలుగుతారా? ఉండలేరు. వయసుకు తగ్గట్టుగా వాళ్ళు ఎదుగుతుంటే కదండి. ఒక్కొక్క సంవత్సరం వాళ్ళ ఎదుగుదల మనం చూస్తున్నప్పుడు నిజంగా మనం చూస్తుంటే మనకు ఆనందం. 10 సంవత్సరాలు అప్పుడు వీడికి ఎంత అయిపోయాడు, 10 సంవత్సరాలుగా మొన్నే పుట్టినట్టుంది, అప్పుడే 10 సంవత్సరాలు చేసేయ, ఎంత అయిపోయిందా కదండి. పిల్లలు ఎదుగుతుంటే మనకు ఆనందం కదా, పిల్లలు ఎదుగుతుంటే మనకి ఆనందం, మన సంతోషం. మా నాన్న అంటుండేవాడు, క్రిస్మస్ వచ్చినప్పుడు బట్టలు కొంటాం కదా సహజంగా అందరికీ. ఆ బట్టలు కొంటున్నప్పుడు మా నాన్న అనేవాడు, అప్పుడు వీడు నా అంత అయిపోయాక ఈసారి నుంచి నా బట్టలు వీడు సరిపెట్టేట్టు ఉన్నాయి అనేవాడు. అప్పుడు ఆయన చూసారండి, నా మావాడు నా అంత అయ్యాడండి, నా బట్టలకి వీడు సరిపెట్టేట్టుగా ఉన్నాయి వీడికి, నా అంత అయ్యాడండి మావాడు కదండి. ఒక తల్లి చెప్పుకుంటుంది, నా కూతురు నా అంత అయిందండి, నా కొడుకు నా అంత అయ్యాడండి అని తల్లిదండ్రులు ఎంత గొప్పగా చెప్పుకుంటారండి, ఎంత గర్వంగా చెప్పుకుంటారు, ఎంత ఆనందంగా చెప్తారు చెప్పండి. చాలా ఆనందంగా చెప్పుకుంటాం కదా, మా పిల్లలు మా అంత అయ్యారండి. బాగుంది. భౌతికంగా శారీరకంగా మంచిగా ఎదుగుతున్నాం, బాగుంది. మరి ఆత్మీయంగా ఎక్కడున్నాం? ఆత్మీయంగా ఎక్కడున్నాం మనం? ఏమైనా ఎదుగుదల మనలో కనబడుతుందా? బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి, క్రీస్తుని నమ్మిన దగ్గర నుంచి, పునాదిని వేసుకున్న దగ్గర నుంచి ఏవైనా ఎదుగుదల మనలో కనబడుతుందా? ఒకసారి మనల్నే పరీక్షించుకుందాం. ఎవరి గురించి వద్దు, మనమే ఎగ్జామిన్ చేసుకుందాం. ఒకసారి ప్రక్కన గురించి ఆలోచిస్తే ఏమేమి ఎదగలేదని అనిపిస్తుంది. ఆ గురించి వదిలి, ఎదిగింది ఎదగలేదు, ఆ సంగతి ఆనంది, నీ సంగతి, నా సంగతి, మన సంగతి. ఎవరి వాళ్ళే మనం ఆలోచించుకుంటే, నేను బాప్తిస్మం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది, నేను పుట్టి ఎంతకాలం అయింది, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది. ఓకే, శారీరకంగా బాగానే ఎదిగాను, మరి ఆత్మీయంగా నేను ఎంత ఎదిగాను? ఆత్మీయ స్థితిలో నేను ఎక్కడున్నాను? నా ఎదుగుదల ఎంతవరకు వచ్చింది ఆత్మీయంగా? ఇలా ఆత్మీయ ఎదుగుదలను గురించి ఆలోచించుకుంటూ నేను ఆత్మీయంగా ఇంకా ఎదగలేకపోతున్నాను, ఆత్మీయ స్థితిలో నేను ఇంకా ఎదగలేకపోతున్నాను, నేను ఇంకా అక్కడే ఉండిపోయాను, కాబట్టి నేను ఆత్మీయంగా ఎదగాలి. అలా ఎదిగితేనే నా దేవుడు, నా తండ్రి నన్ను బట్టి ఆయన ఆనందపడతాడని ఎవరైనా ఆలోచించగలుగుతున్నారు చెప్పండి? పిల్లలు ఎదుగుతుంటే చూసి ఆనందపడుతున్నాం, మనము ఎదుగుతుంటే మనం ఆనందపడిపోతున్నాం తప్ప, నేను పెద్దోళ్ళు అయిపోతున్నాను ఆనందపడిపోతున్నావు, నువ్వు నీ గర్భాన పుట్టిన పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారని ఆనందపడుతున్నావు తప్ప. ఏమండి అలా ఆనందపడుతున్నావే? ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నావా? మనం ఎలా ఎదగాలంట చూడండి ఒకసారి. 15 వచ్చిన మళ్ళీ అక్కడే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె చూడండి, ప్రతిసారి క్రీస్తుని తీసుకొస్తున్నాడు. ముందే చెప్పాను మీకు, మనం ఏ పోలికనైతే పోగొట్టుకున్నామో, కోల్పోయామో, ఆ పోలికను మరలా మనలోనికి తేవడానికే, ఆ పోలికలను మనం తీసుకురావడానికే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ యేసు క్రీస్తు వారు
మనం ఏ పోలికనైతే కోల్పోయామో ఆ పోలికను మనలో తేవడానికి ఆయన వచ్చారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే, నాయన మీరు ఏ పోలికలను మారాలి అంటే యేసు క్రీస్తు పోలికలను మీరు మారిపోవాలి. క్రీస్తు వలే ఉంటకు మనము అన్ని విషయాల్లో ఎదగాలి కదండి. శారీరకంగా, భౌతికంగా, అన్ని విషయాలు ఎదుగుతున్నాం మనం, ఆర్థికంగా ఎదుగుతున్నాం మనం, ఆలోచించండి, కుటుంబ పరంగా ఎదుగుతున్నాం కదండి. ఒకప్పుడు ఒకే కుటుంబం, ఒక ఇంటి వాళ్ళు, ఆ తర్వాత 10 ఇళ్ళు అయ్యారు, ఎదిగారు కుటుంబ పరంగా కదా, సంతానం పరంగా ఎదిగారు, ఆర్థికంగా ఎదిగారు కదండి, ఉద్యోగాల్లో ఎదిగారు, ఆస్తుల్లో ఎదిగాం. ఆలోచించండి, రకరకాలైన ఎదుగుదలలు మనకు లోకంలో కనబడుతున్నాయి, కానీ ఆత్మీయ జీవితంలో మనలో ఎదుగుదల, మనలో ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ ఏదైనా కనబడుతుందా అంటే ఎక్కడుంది క్రైస్తవ్యం అంటే ఎక్కడ వేసిన గొంగలినా అక్కడే మూలోపదేశాల దగ్గర ఆగిపోయింది, మూలపాఠాల దగ్గర ఆగిపోయింది. మీరు అక్కడే ఆగిపోకండి అంటున్నాడు. అదే నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి. అదే హెబ్రీ పత్రిక 6:1 మనం చదువుకున్నది. మీరు అక్కడే ఆగిపోకండి, మీరు ఎదగాలి, మీరు డెవలప్ అవ్వాలి, వృద్ధులకి రావాలి, దేవుని పోలికలోనికి రావాలి. ఎన్ని విధాలుగా చెప్పాడు, ఆలోచించండి. అలా ఉండాలని దేవుడు ఆలోచిస్తుంటే ఇక్కడే మూలపాఠాల దగ్గరే ఆగిపోయాం. ఇప్పుడు మన దేవుని వల్ల మూలపాఠాల దగ్గర ఆగిపోయి క్రీస్తు పోలికలోనికి మనము రాలేకపోతున్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని పోలికలోనికి మారిపోయారంట. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు నా పోలికలు రావాలంటే మీరు ముందు క్రీస్తు పోలికలోకి వచ్చేయండి. యేసుక్రీస్తు వారి పోలికలోకి మీరు వచ్చేస్తే మీరు నా పోలికలోకి వచ్చేస్తారు అని తండ్రి అని దేవుడు చెప్పారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమండి దేవుని పోలికలోనికి ఎలా వచ్చారు? ఏమంటే ఆయన దేవుని కుమారుడు కదండి. ఆయన దేవుని కుమారుడు కనుక ఆయన డైరెక్ట్ గా దేవుని పోలికలోకి మారిపోయాడండి. మరి మన దేవుని పిల్లలం కాదు కదండి, మనలాగా ఆయనకి ఎట్లాంటివి లేవు కదండి అంటారా మీరు? ఒకవేళ అలాగే మనం అనుకుంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎలా వచ్చారో చూస్తారా? చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి ఎలా వచ్చారో చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చదివితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. ఈ రోజు మనం చెప్పే సాకు ఇదే, సాకు అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ. 2వ అధ్యాయం 15 వచనం. ఆ పిల్లల రక్త మాంసములో పాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనిన వారిని విడిపించుటకును. ఇక్కడ చూడండి, ఈ మాట మీరు బాగా చూడాలి. ఆయన కూడా, ఆ క్రీస్తు కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మనం ఎలాగైతే రక్త మాంసాలు కలిగి భూమి మీద ఉన్నామో కదా, రక్త మాంసాలతో మనం ఉన్నాం కదా, ఈ రక్త మాంసాలతో పుట్టాం మనం. తల్లి గర్భం నుంచి రక్త మాంసాలతో ఈ భూమి మీదకి వచ్చాం మనం. దేహాన్ని ధరించుకొని వచ్చాం కదా మనం. ఈ దేహాన్ని ధరించుకొని దేవుని పోలికగా పుట్టినప్పుడు దేవుని పోలికగా పుట్టిన మనం తర్వాత ఎలా మారిపోయాం? ఆ పోలికను పోగొట్టుకొని, దేవుని పోలికను పోగొట్టుకొని దయ్యాలుగా మారిపోయాం అనుకుంటే, ఇప్పుడు మనం ఎలా అనుకుంటాం కదా, మనం దేవుని పోలికగా పుట్టామండి, ఏమన్నా మేము పుట్టింది ఎక్కడ కదండి, అందుకే ఎట్లా అయిపోయాం, ఈ శరీరాన్ని మేము జయించలేకపోతున్నాం, ఈ శరీరం పాపం చేయడానికి పరిగెత్తుతుందండి, ఈ పాపాన్ని మేము జయించలేకపోతున్నాం, అందుకే దేవుని పోలికలకు మారలేకపోతున్నాం అని మనం ఈ శరీరాన్ని ఒకవేళ సాటిలో చూపిస్తే, ఈ శరీరాన్ని మీరు ఇవ్వడం వల్లనే మేము ఇలా పాపం చేస్తున్నామని దేవుడిని మనం అంటే, ఆయన అంటున్నాడు, నీకే శరీరాన్ని ఇచ్చి లోపలికి పంపానో అదే శరీరాన్ని ఎవరికి ఇచ్చాను? యేసుక్రీస్తుకు కూడా మీలాంటి శరీరమే. మీకు ఎలాగైతే రక్త మాంసాలతో కూడిన శరీరం ఉందో యేసుక్రీస్తుకు కూడా అదే శరీరం ఉందా? మనలాంటి శరీరమే కాదు, మనలాంటి శోధనలు కూడా యేసుక్రీస్తు వరకు ఉన్నాయా? చూద్దాం, అక్కడే చదువు చూడండి. 17 వచనం, అక్కడే 2వ అధ్యాయం 17 వచనం. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. రక్త మాంసములలో పాలుపడిన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో, మనలాంటి దేహాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో 2వ అధ్యాయం 17 వచనం చెప్తాను చూడండి. 17 వచనంలో, కావున ప్రజల పాపములను పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము, ఇక్కడ చూడండి, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయాల్లో
తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. 18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా శోధింపబడ్డారా? ఈ రోజు నీకున్న ఈ దేహం నేను శోధిస్తుంది అని నువ్వు అనుకుంటే, ఒకనాడు యేసుక్రీస్తు వారికి ఉన్న దేహం కూడా ఆయన ఏం చేసింది? శోధించింది. అవునా? శోధించిందా? శోధించింది. చూద్దామా? 3వ అధ్యాయం కూడా చూడండి. క్షమించండి, 4వ అధ్యాయం చూడండి. ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం మనం చదివితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము ఏమండి 14 వచనం 15 వచనం చూద్దాం. 14-15 చూద్దాం చూడండి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్నదని గట్టిగా చేపట్టుదము. 15 మన ప్రధాన యాజకుడు అనగా ఎవరు? ఈ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని. చూసారండి, ఆయనంట మనతో మన బలహీనతల గురించి సమస్త విషయములలో. చూసారండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు. మనకు బలహీనతలు ఉన్నాయా? ఉన్నాయి కదా. ఎన్ని బలహీనతలు? ఎన్నో బలహీనతలు కదా. నాకు బలహీనత లేదంటే నేను చెప్పగలరా? శారీరకంగా బలహీనతలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా ఆత్మీయంగా బలహీనతలు ఉన్నాయి కదా. శారీరకంగా ఉన్న బలహీనతలు 2, 3, 5 ఉంటాయి. బీపీఓ, షుగరో, ఇంకేదో కొద్దిగా ఉంటాయి. కానీ ఆత్మీయంగా బలహీనతలు ఎన్ని? ఆత్మీయ జీవితాన్ని చూసుకుంటే చాలా బలహీనతలు ఉన్నాయి. ఆత్మీయంగా బలహీనతలు చాలా ఉన్నాయి. లేవా? ఉన్నాయి. భౌతికంగానూ మనకు బలహీనతలు ఉన్నాయి, ఆరోగ్యపరంగా బలహీనతలు ఉన్నాయి, శారీరకంగా ఎన్నో బలహీనతలు, ఎన్నోసార్లు ఎన్నో రకాల పాపాలు మనం చేస్తూ ఉంటాం. చూపుల ద్వారా, మాటల ద్వారా కదా, ఆలోచనల ద్వారా, అవయవాల ద్వారా ఎన్నో రకాల పాపాలు మనం చేస్తున్నాం కదా. ఈ దేహంలో ఉన్నప్పుడు మనం ఈ దేహంతో ఎన్నో పాపాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడి ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడంట. చూసారా ఎంత బాగున్నాడు ఆయన? మనలాంటి దేహం ఆయనకే ఉంది, మనలాంటి శోధన ఆయనకే ఉంది, మనలాంటి రక్త మాంసాలు ఆయనకే ఉన్నాయి, మనలాంటి కోరికలు ఆయనకే ఉన్నాయి, మనలాంటి ఆలోచనలు ఆయనకే ఉన్నాయి. ఒక శరీరాన్ని ధరించుకున్న మనకు ఎలాగైతే ఈ శరీరంలో కోరికలు ఉన్నాయో, ఆశలు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో, మనలాగే యేసుక్రీస్తు వారికి కూడా ఉన్నాయంట. అయితే ఇక్కడ విస్తరం ఏంటంటే, మనమేమో ఈ శరీరాన్ని జయించలేక శరీరంతో పాపం చేసేసాం. యేసుక్రీస్తు వారేమో శరీరాన్ని జయించి పాపం చేయకుండా పరిశుద్ధుడిగా బ్రతికాడు. అందుకే అంత మంచి మాట అన్నాడు. చివరి మాట ఆయన అంటున్నాడు, అక్కడే ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడంట. మన వల్ల అన్ని విషయాలు ఆయన శోధింపడ్డాడంట. లోకం ఆయన్ని ఆకర్షించింది, కానీ ఆయన లోకాన్ని లొంగిపోలేదు. శరీరం ఆయన్ని బాధ పెట్టింది తప్పు చేయడానికి, కానీ ఆయన తప్పు చేయలేదు. అవయవాలు ఆయన పాపం చేయడానికి ప్రేరేపించాయి, కానీ ఆయన పాపం చేయలేదు. చూపులు ఆయన పాపం చేయడానికి ప్రేరేపించాయి, ఆయన పాపం చేయలేదు. మాటలు ఆయన చేత పాపం చేయించడానికి ప్రేరేపించాయి, కానీ ఆయన మాటలతో పాపం చేయలేదు, చూపులతో పాపం చేయలేదు, ఆలోచనలతో పాపం చేయలేదు, అవయవాలతో ఎక్కడ ఆయన పాపమే చేయలేదు. అధికారం నుంచి నడివెత్తే వరకు ఎక్కడ పాపము అనేది లేకుండానే యేసుక్రీస్తు బ్రతికారు. బ్రతకచ్చా? బ్రతకలం. ఈ శరీరంతో పాపము చేయడానికి ఎంత అవకాశం ఉందో బాగా ఉంది. శరీరంతో పాపం చేయడానికి ఎంత అవకాశం ఉందో పాపము చేయకుండా ఉండడానికి కూడా అంతే అవకాశం ఉంది. మనం అనుకుంటే చేయగలం, వద్దనుకుంటే ఆగిపోగలం. తెలుసా? మనం చెయ్యాలనుకుంటే చేయగలం, వద్దనుకుంటే ఆగిపోగలం. అంత కంట్రోలింగ్ ఉంది శరీరానికి. ఇది మల్టిపుల్గా ఉపయోగపడుతుంది నీకు. ఈ శరీరం ఎలాగైనా నువ్వు దీన్ని వాడుకోవచ్చు. నేను తప్పు చేయను అంటే నువ్వు చేయకుండా ఉండిపోగలవు, నేను చెయ్యాలి అంటే చేసేయగలను. నేను చెయ్యను అనుకుంటే ఎంతమంది నిన్ను ప్రేరేపించినా నువ్వు తప్పు చేయలేవు. నేను చెయ్యాలి అనుకుంటే ఎంతమంది నిన్ను నాకు నువ్వు పాపం చేయకుండా ఉండలేవు. నీ భర్తను మోసం చేయగలవు, నీ భార్యను మోసం చేయగలవు, తల్లిదండ్రులు మోసం చేయగలవు, అన్నదమ్ములు మోసం చేయగలవు, ఎవరినైనా మోసం చేసి పాపం చేయగలవు అనుకుంటే, చెయ్యాలనుకుంటే. చెయ్యను అనుకుంటే నువ్వు ఒంటరిగా ఎక్కడ ఉన్నా అందరూ నిన్ను వచ్చి ప్రేరేపిస్తున్నా నువ్వు పాపం చేయవు. అనుకుంటే, నిర్ణయించుకుంటే, పట్టుదల కలిగి ఉంటే నేను చేయను. ఎవరైనా నీ చేత చేయించగలరా? నీ చేత అప్పుడు చేయించలేదు కదా. అంత కంట్రోల్గా ఉంది శరీరానికి. అందుకే యేసుక్రీస్తు అనుకున్నారు, ఏం జరిగినా నేను పాపం చేయను. నన్ను ఎంతమంది ప్రేరేపించినా, నా శరీరం నన్ను ఎంత శోధించినా, నా చూపు ఎంత నన్ను పాపం చేయడానికి ప్రేరేపించినా, నా నోరు నా చేత పాపం మాట్లాడించాలనుకున్నా, నా అవయవాలు పాపం చేయాలని నన్ను ప్రేరేపించిన నేను పాపం చెయ్యాలంటే చెయ్యను.
అనుకున్నాడు ఆయన, అలాగే డిసైడ్ అయిపోయాడు ఆయన, దాని మీద స్టాండ్ అయ్యాడు ఆయన. అందుకే అస్సలు పాపం చేయడానికి అస్సలు అవకాశం లేదు ఆయన. మనం ఎలాంటాము ఎప్పుడెప్పుడు పాపం చేద్దామా అని చూసారక మనం, ఎక్కడెక్కడ అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు పాపం చూద్దామా అని ఎప్పుడు పాపం చేయడానికి చూసే మనసు మనదే. అసలు ఎంతమంది ఉన్నా వాళ్ళ కళ్ళు కప్పి పాపం చేయడానికి వెళ్ళిపోతున్నాం మనం, లేరండి? ఎంతమంది ఉన్నా కళ్ళు కప్పేసి వెళ్ళిపోతారండి, లేదా? ఈరోజు సమాజం చెప్పండి, భర్త కళ్ళు కప్పి, భార్య కళ్ళు కప్పి, తల్లిదండ్రుల కళ్ళు కప్పి, పిల్లల కళ్ళు కప్పి ఏమంటే తప్పులు చేస్తున్న వారు లేరా? చేయాలనుకున్నావు కనుక వెళ్ళిపోతున్నావు అంతే, అందరం మోసం చేసి వెళ్ళిపోతావు. చేయాలనుకో, నిన్నెవరు నీ దగ్గరికి ఎవరు రాగలరు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళగలరు, నువ్వు నీ చేత ఎవరు పాపం చేయించగలరు? అసలు మిగతా మనుషులు పక్కన పెట్టేస్తే నీ శరీరం కూడా నువ్వు నిన్ను పాపం చేయడానికి ప్రేరేపించదు. కూర్చొని అలాగా ఆగిపోతావు అంతే. కూర్చొని అలాగా నేను చేయనని కూర్చో పట్టు పెట్టుకుని నువ్వేమీ చేయవు పాపం. కానీ అది చేయలేకపోతున్నాం మనం, దాన్ని మనం తెచ్చుకోలేకపోతున్నాం, ఆ నిగ్రహాన్ని మనం తెచ్చుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు ఆ నిగ్రహాన్ని కలిగి బ్రతికారు, ఆ నిగ్రహాన్ని మనము తెచ్చుకోలేకపోతున్నాం. నేను తినండి అనుకున్నాం అనుకున్నా, తింటాము 100 మంది వచ్చి పెట్టు తిన్నాం కదండి. కొంతమంది వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత మంచి మాంసం కూడా తీసుకెళ్ళి పెట్టి తింటారేమో, గొప్పలు ఏమంటారు గుమ్మకం వస్తుంది మాంసం అని తింటారా? అస్సలు తినరు. ఎందుకు? నేను తినండి, నేను తినను. ఇది కాదు, మీరు ప్రపంచంలో ఎంత పెద్ద మాంసం తీసుకొచ్చి పెట్టినా అది ఎంత రుచిగా ఉన్నది నేనేం చేయను, నేను తిన్నా అంతే, నిశ్చయించుకున్నాను. అదే మాంసం తినేవాడు చూడండి, వాడి దగ్గర తీసుకెళ్ళి మంచి పప్పు నెయ్యి వేసి మంచి పప్పు ఉండవు, నెయ్యి ఉండవు, నెయ్యి వేసుకొని తిన్నాము, బాగా రుచిగా ఉందంటే ఉంటాడు. నేను తినండి, నేను ప్యూర్ నాన్ వెజ్, నేను మాంసం తప్ప నాకు మొక్క లేకపోతే ముద్ద దిగదు, నేను మొక్కే తింటా, నాకు పప్పు వద్దంట. లేదా మన ఇంట్లో కూడా పిల్లగా ఉంటారు చూడండి, మన ఇంట్లో వాళ్ళు లేరా, నాకు ఈరోజు మాంసం ఉంటేనే తింటా, లేదా నేను తిన్నాను. అవునా కదా? పప్పు తిందా బాగుందిరా, నేను తిన్నాను. వంకాయ కూర బాగుందిరా, తిను. ఐరన్ అంటే నేను తిన్నాను. గోంగూర తింటా, ఐరన్, బాడీకి ఐరన్ వస్తుంది అంటే నేను తిన్నాను కదా. పప్పు తింటా, మాంసకృతులు వస్తాయి. మాంసంలో లేవరా మాంసకృతులు అంటే మాంసకృతులు మాంసంలో లేకుండా నాకు అదే కావాలి, పప్పుల మాంసకృతులు నాకు ఈ మాంసం, అది పప్పు వద్దే. ఎందుకు డిసైడ్ అయిపోయాడు, మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, నేను మాంసమే తిన్నాను అంతే. మన మనసును మనం నియంత్రించుకుంటే ఏదైనా మనం చేయగలం. మనసులోనే ఉందంతా, నీ ఆలోచనలోనే ఉందంతా. నేను ఇలా ఉండాలి అంటే వండుకోగలం, నేను ఇది చెయ్యాలి అంటే చేయగలం, ఎవరైనా కనుగొప్పి చేయగలం, ఎవరిని ప్రేరేపించినా చేయకుండా ఉండగలం. అది నీ దగ్గర ఉన్నది. ఆ నిగ్రహింపు, ఆ నిగ్రహాన్ని మనం తెచ్చుకోగలిగితే ఏదైనా మనం చేయగలుగుతామండి. పరిశుద్ధులకు మాత్రం పెద్ద కష్టమేం కాదు, పాపం చేయడం పెద్ద కష్టమేం కాదు. ఎక్కడ ఉంది ఇది అంటే మన ఆలోచనలోనే ఉంది. పాపం చేయాలనుకుంటే చేసేయగలం, చేయకుండా ఉండగలంటే ఉండిపోగలం. లోకం అంతా యేసుక్రీస్తును ప్రేరేపించిన ఆయన ఎందుకు పాపం చేయలేదు? నేను పాపం చేయకూడదు అని ఆయన డిసైడ్ అయిపోయాడు. అందుకే ఆయన పాపం చేయడానికి ముందుకెళ్ళలేదు, ఆయన ముందుకెళ్ళలేదు, అసలు అడుగు ముందుకు వెళ్ళలేదు ఆయన. మనలాగే శోధన వచ్చిందంత, అది కదా అక్కడ చదవండి, మన 15 వచ్చింది చదవండి. మరియు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ ఆయనకి తెలిసి కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నీ తెలుసు ఆయనకి. మనలాగే ఆయన కన్నీరు కార్చారు, మనలాగే ఆయన తిన్నారు, ఆకలి బాధతో ఉన్నారు, ఆయన నిద్ర భారం ఆయనకి ఉంది. మనకి ఈ శరీరంలో ఏవైతే శోధనలు ఉన్నాయో అవన్నీ యేసుక్రీస్తు వారికి కూడా ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా రాలేదు ఇక్కడికి. ఇంకా చెప్పాలంటే రోమపత్రికలు అంటాడు, పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడంటే యేసుక్రీస్తు వారు. చూస్తారా అన్నమాట కూడా చూడండి, 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం మాట్లాడుతుంది. 5వ వచనం అనుకోండి, మీకు చూడండి ఒకసారి. రోమపత్రిక ఏమండి 8వ అధ్యాయం 4వ వచనం చదువు. 8వ అధ్యాయం 4వ వచనం మనం చదవగలిగితే, మనమందరము పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి ఏ శరీరంతో వచ్చారంటే యేసుక్రీస్తు వారు పాప శరీరాకారంతో వచ్చారు. పాప శరీరాకారంతో వచ్చారంట. పాప శరీరాకారంతో యేసుక్రీస్తు వారు ఏం చేయలేదు, పాపం చేయలేదు. నువ్వు నేను మనం ఏ శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాము, అదే దేహాన్ని అదే శరీరాన్ని ధరించుకుని యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం ఎందుకు పాపం చేస్తున్నాము, ఆయన ఎందుకు పాపం చేయట్లేదంటే ఆయన ఏమనుకున్నాడు, నేను పాపము చెయ్యను, నేను ఎలా ఉండాలి, పరిశుద్ధుడిగానే ఉండాలి. నేను ఎలా ఉండాలి, పరిశుద్ధుడిగానే ఉండాలి, దేవుని పోలికగానే ఉండాలి. నా దేవుడు, నా తండ్రి పరిశుద్ధుడు, నేను కూడా ఆయనలాగే పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయనలో పాపం లేదు, నాలో కూడా పాపం ఉండకూడదు. ఆయనలో కపటం లేదు, నాలో కపటం ఉండకూడదు. ఆయనలో మోసం లేదు, నాలో మోసం ఉండకూడదు.
ఆయనలో పక్షపాతం లేదు, నాలో పక్షపాతం ఉండకూడదు, నేను ఆయనలో ఉండాలి. తండ్రిగా ఆయన ఎలా ఉన్నాడో కొడుకుగా చూశారు కదా ఈయన, నేను కూడా ఆయనలాగే ఉండాలి. ఎక్కడికి వెళ్ళి నేను అలాగే ఉండాలి. నేను ఎలా ఉండాలి? మా నాన్న, నా తండ్రి దేవుడు ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉండాలి. ఎక్కడ? పరలోకంలో ఉన్నా అలాగే ఉండాలి, భూలోకానికి వచ్చినా అలాగే ఉండాలి, పాప శరీరాకారంతో ఉన్నా అలాగే ఉండాలి, పాప శరీరం లేకపోయినా నేను అలాగనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నేను అలాగే ఉండాలి. అంతే కదండి. కొంతమంది ఉంటారు చూడండి, తల్లిదండ్రులు ఉన్నప్పుడైనా తల్లిదండ్రులు లేనప్పుడైనా, ఇంట్లో ఉన్నప్పుడైనా బయట ఉన్నప్పుడైనా, ఎక్కడున్నా కూడా వాళ్ళ స్వభావం మారుతుందా? కొంతమంది చూడండి, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, బయటకు వెళ్తే మరొకలాగా, నలుగురిలో ఉంటే ఒకలాగా, ఎవరు లేకపోతే మరొకలాగా, మందిరంలో ఉంటే ఒకలాగా, బయటకు వెళ్తే మరొకలాగా నటిస్తాం. అవునా కదా? చెప్పండి, వాస్తవమే కాదు ఇది? జనాల్లో ఉన్నప్పుడు మన మాటలు మారిపోతాయి, జనాల్లో ఉన్నప్పుడు మన ప్రవర్తన మారిపోద్ది, జనాల్లో ఉన్నప్పుడు మన ఆలోచనలు మారిపోతాయి, ప్రజల్లో ఉన్నప్పుడు మన తీరే మారిపోతుంది, ఒక్కడిగా ఉన్నప్పుడు అసలు మన తీరే వేరుగా ఉంటుంది. దానికి దీనికి అసలు రెండు ఆలోచిస్తుంది నేనేనా, అక్కడ ఉంది ఇక్కడ ఉంది నేనేనా, వచ్చేస్తాను నీలో అపరిచితుడు, మారిపోతాం. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నప్పుడు ఆయన ఏమనుకుంటాడు తెలుసా? నా తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడు, నేను కూడా అలాగే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉండాలి నేను, ఎక్కడున్నా అలాగే ఉండాలి నేను. పరలోకంలో ఉన్నావు కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావు అంటే, నేను భూలోకానికి వెళ్ళినా నేను అలాగే ఉంటాను. నువ్వు ఇక్కడ ఏ దేహంతో ఉన్నావు? మహిమ దేహంతో ఉన్నావు కనుక ఇక్కడ బాగున్నావు. యేసుక్రీస్తు నీకు పాప శరీరాకారం ఇస్తాను, అలా ఉండగలను, అక్కడే ఉంటాను, నాకు ఇచ్చేయండి, నేను ఎక్కడికి వెళ్ళి కూడా నేను అలాగే ఉంటాను, నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి, నేను వెళ్తాను, నేను మీలాగే ఉంటాను, చూపిస్తాను కావస్తే అన్నట్టుగా వచ్చారండి ఆయన. అన్నట్టుగానే వచ్చారు, అన్నట్టుగానే పాప శరీరాకారం వచ్చారు. పాప శరీరాకారాన్ని ధరించుకొని వచ్చినా యేసుక్రీస్తు ఏం చేయలేదంట? పాపము చేయలేదు, పాపము చేయలేదు. ఎందుకు? ఆయన చూశాడు, ఆయన ఎలా ఉన్నాడు, నేను కూడా అలాగే ఉండాలి, నేను అలాగే ఉండాలి కదండి. తండ్రులను చూసి పిల్లలు కొన్ని సందర్భాలు ఇమిటేట్ చేస్తుంటారు, వాళ్ళ నాన్నలాగా ఈయన డ్రెస్ వేసుకోవాలని, ఆయనలాగా ఈయన హెయిర్ స్టైల్, ఆయనలాగా ఈయన మీసాలు గడ్డాలు కదా, ఇన్షర్ట్లు, టైలు, బూట్లు, అలా చేస్తూ ఉంటారు. తల్లిని చూస్తూ మా అమ్మ ఎలా డ్రెస్ చేసుకో, నేను అలా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చాయి కదండి, మీకు తెలుసా? అలాగే వచ్చాయి సన్ అండ్ ఫాదర్ అండ్ సన్, మామ్ అండ్ డాటర్, అలాగే డ్రెస్సులు వచ్చాయి ఇప్పుడు. అమ్మాయి వేసుకుంటే సేమ్ యాజిటీజ్ గా కుమార్తె అవే, తండ్రి ఆమె వేసుకుంటే సేమ్ యాజిటీజ్ గా, అలాగే పిల్లలకి యాజిటీజ్ వచ్చేసాయి. ఇద్దరు ఒకలాంటి డ్రెస్సులే. బాగా ఇప్పుడు అవి ట్రెండ్ అవుతున్నాయి, బాగా ట్రెండ్ అవుతున్నాయి ఫ్యామిలీకి. ఇగో ఫాదర్ అండ్ సన్ సేమ్ ఒకలాంటివి, జస్ట్ సైజ్ మారుతుంది అంతే, కానీ యాజిటీజ్ అలాగే ఉంటుంది. కలర్ అంతే ఉంటుంది, డిజైనింగ్ అంతే ఉంటుంది, స్టిచ్చింగ్ అంతే ఉంటుంది, ఫిట్టింగ్ అంతా అంతే. అలాగే సేమ్ ఆడపిల్లలు కూడా అలాగే. మా నాన్న అలాగే వేసుకున్నాడు, సేమ్ యాజిటీజ్ డ్రెస్ నాకు అలాగే కావాలి, మా అమ్మ ఎలా వేసుకున్న యాజిటీజ్ నాకు అలాగే అని మనం అలాగే ఈరోజు ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా అలాగే, నేను మా నాన్న తండ్రి దేవుడు పరిశుద్ధుడిగా ఆయన ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. అది మనసులో బలంగా పెట్టుకున్నాడు. ఆ మనసులో ఉన్న బలమైన ఆలోచన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నా ఆయన పాపం చేయకుండా నిలబెట్టగలిగింది. ఆ బలమైన ఆలోచన మనలో ఉంటే మనం కూడా చేయం. ప్రపంచమంతా ఏకమైన నీ చేత పాపం చేయించలేదు, ప్రపంచమంతా ఏకమైన నీ చేత పాపము చేయించలేరు. ఎందుకు? నీ మనసులను గట్టిగా నిశ్చయించుకుంటే. యేసుక్రీస్తు నిశ్చయించుకున్నారు, ఆయన బలంగా నిలబడ్డారు, నేను తప్పు చేయను, పాపం చేయను అని యేసుక్రీస్తు నిలబడ్డారు. గనుకనే ఇప్పుడు మనకేం చెప్తున్నారు తండ్రి అయిన దేవుడు? ఇదిగో మీరు ఎలా మారండి? క్రీస్తు వలె మారండి. మీరు ఎలా మారిపోండి? క్రీస్తు వలె మారిపోండి. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు, మీరు కూడా అలాగే మారిపోండి అంటున్నాడు ఆయన. ఆయన ఎలా ఉన్నాడు? పాపము లేనివాడుగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, కాబట్టి మంచివాడిగా ఉన్నాడు. ఎన్ని మంచి లక్షణాలు అండి యేసుక్రీస్తు వారిలో. ఆయన గురించి చెప్పుకుంటే జీవితాంతం చెప్పుకున్నా కానీ ఆయన గొప్ప లక్షణాలు మనకి ఇంకా మిగులుతూనే ఉంటాయి. అంత గొప్పవాడండి యేసుక్రీస్తు వారు. ఏ విషయంలో యేసుక్రీస్తు వారిని చెడ్డవాడని చెప్పగలరు చెప్పండి? ప్రపంచం అంతా ఏకమైన యేసుక్రీస్తు ఈ విషయంలో చెడ్డవాడని ఎవరైనా చెప్పగలరా? ఎవడు చెప్పలేరు. ఒక్క పాపను ఆయన మీద ఎవరు చూపించలేరు, ఒక తప్పును ఆయన మీద ఎవరు చూపించలేరు. అంత గొప్పగా బ్రతికారు యేసుక్రీస్తు వారు, అంత గొప్పగా బ్రతికారు ఆయన. చూసారండి, మనిషిగా పుట్టి, మనిషిగా మనలాగే పాప శరీరాకారంతో పుట్టి పాపం చేయకుండా యేసుక్రీస్తు వారు బ్రతికారు. ఈరోజు మనకు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే, మనము కూడా యేసుక్రీస్తు వారిలా పాపం లేకుండా క్రీస్తులా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు మన అలాంటి స్థితిలో ఉందా క్రైస్తవ్యం? ఆ స్థితిలో ఉందా? ఆ స్థాయికి వెళ్ళగలిగిందా? లేదా ఇంకా మూలపాఠాల దగ్గర ఆగిపోయిందా? ఎక్కడ అయిపోయింది చెప్పండి?
ఎక్కడుందో మన భక్తి అక్కడ ఆగిపోయింది. అంటే పునాదిలోనే ఆగిపోయాం మనం ఆత్మీయ జీవిత ఎదుగుదల లేకుండా ఎదగాలి అని దేవుడు కోరుకుంటుంటే ఎదుగుదల మనలో లేదు. ఏదో ఒక కారణం చేత మనలో ఎదుగుదల ఆగిపోతుంది. ఏమండి అలా చక్కగా ఎదుగుతున్న సమయానికి ఏదో ఒక మొక్కలు ఆడతాం మనం. సహజంగా మొక్కలు నాటుకునే దగ్గర మొక్క చక్కగా ఎదుగుతుందనే లోపు ఏ కోళ్ళు వచ్చి లాగిపడేస్తాయి, ఏ గేదె వచ్చి తినిపడేస్తాయి, ఏ గొర్రె పిల్లలు మేకలు వచ్చి తినిపడేస్తాయి. చక్కగా ఎదిగిందండి, ఈ లోపు తినేసిందండి అంటే మళ్ళీ మన జీవితంలో అట్లా అయిపోతుంది. కొంచెం ఎదిగేలోపు ఎవడో వస్తున్నాడు, ఏదో వస్తున్నా మళ్ళీ పాపం మొత్తం మళ్ళీ తీసుకొచ్చి మెల్లిగా వాక్యం ద్వారా దేవుడు ఎదురు కడుతుంటే సేవకుల ద్వారా వాక్యం ద్వారా అలా కట్టగానే మళ్ళీ తోసేయడం. ఇంక ఇలా కట్టడం తోసేయడం ఆయనకి ఇదే జరుగుతుంటే ఎప్పుడు నువ్వు సంపూర్ణం అయ్యేది, ఈ ఇల్లు ఎప్పుడు పూర్తయ్యేది అవుతుందా? ఇది ఇంక జీవితాంతం కడుతూనే ఉంటారు, కూలుస్తూనే ఉంటారు, కడుతూనే ఉంటారు, కూలుస్తూనే ఉంటారు. ఇలా కూర్చుకుంటూ పోతుంటే ఎప్పుడంటే అది పూర్తవుతుంది. ఆ ఇల్లు ఓపెనింగ్ అయ్యేది ఎప్పుడు అవుతుందా? చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అది ఇల్లు ప్రారంభించి దాన్ని కట్టకుండా ముగిస్తే ఏం చేస్తారు? నవ్వుతారు. ఈ మాత్రమే నువ్వు ఎందుకు మొదలుపెట్టావు ఇల్లు కడతానని, పెద్ద కట్టువాడు వచ్చాడు అని చెప్పి మొదలుపెట్టావు, ఇదేనా నువ్వు కట్టే ఇల్లు అని చెప్పి అందరూ చూసి నవ్వుతారు. చూసారా? అలాగే మన భక్తి జీవితంలో కూడా పునాది మీద మనం ఆగిపోయి మన జీవితంలో ఎదుగుదల లేకుండా, కట్టబడకుండా, క్రైస్తవ జీవితం ఆత్మీయ జీవితం కట్టబడకుండా అలాగే ఉండిపోతే నవ్వుతుంది లోకం మనం చూసి. ఎందుకంటే 5 సంవత్సరాలు అవుతుంది చర్చికెళ్ళి, ఇంతకాలం అవుతుంది మందిరానికి. ఏది నీలో మార్పు? ఏం నేర్చుకున్నావు నువ్వు? మళ్ళీ క్రైస్తవుడు, నేను ప్రార్థనకి వెళ్తాను అంటున్నావు, నేను బాప్తిజం తీసుకున్నాను అంటున్నావు, భక్తుని అంటున్నావు. ఏది అంటే ఇలా మాట్లాడుతున్న వాళ్ళు, ఎలా మాట్లాడుతూ నవ్వుతున్న వాళ్ళు లేరా? ఉన్నారు కదా? చెప్పండి. అంటే మనం ఎక్కడున్నాం? ఇలా మన గురించి మాట్లాడుతూ మనల్ని అంటున్నారు అంటే మనం ఎక్కడున్నాం? మొదపాఠం లేదు, పునాది మీదే ఆగిపోయాం. అంటే దేవుని మనసు మనకు అర్థం కాలేదు. ఇలా పునాది మీద ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే యేసుక్రీస్తు భూమి మీద కాలంలో ఈ మాట చెప్పుకొని గురించి చేసుకుందాం. లూకాసు వార్త మంచి మాట్లాడుతున్నారు, చాలా మంది వచ్చేవాళ్ళు కూడా మాట్లాడుకుందాం. ఓకే, లూకాసు వార్త 13వ అధ్యాయం 23 వచ్చిన చదవం. లూకాసు వార్త 13వ అధ్యాయం 23 వచ్చిన మనం చదవగలిగితే, అయ్యా 13:23 చదువు. ఆయన యెరూషలేమునకు ప్రయాణం పోవచ్చు, బోధించు, పట్టణంలో గ్రామంలో సంచారం చేయించుండెను. 13:23 ఒకడు, ప్రభువా రక్షణ పొందు వారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా, చూసారంటే యేసుక్రీస్తు వారిని ఒక ఆయన అడిగాడంట, ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని ఆయన అడిగితే ఆయన అన్నాడంట, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూసారండి ఏమడిగాడు? ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందేనా అదే ప్రశ్న వచ్చిందంట. రక్షణ పొందేవారు ఎంతమంది అంట? కొద్ది మందేనా? ఇది కొద్ది మందే. మరి ఎంతమంది నమ్ముకున్నారు ప్రభుని? కోట్ల మంది నమ్ముకున్నారు ప్రభుని. ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో ఈరోజు క్రైస్తవులు? ఈరోజు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? సగం జనాభా క్రైస్తవులే. జనాభా లెక్కల ప్రకారం ఇంకా లెక్కలు తీయలేదు. ఇంకా మనందరం క్రైస్తవులకు గుర్తించబడలేదు. ఉందా మన క్రైస్తవ గుర్తింపు? ఇంకా మనకు లేదు, కానీ మన క్రైస్తవులని మనలాగా గుర్తించబడిన ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఉండగా ప్రపంచంలో ఇప్పుడు క్రైస్తవం ఎంతో తెలుసా? సగం 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారని ప్రభుత్వం అధికారికంగా లెక్కలు వచ్చి చెప్పారు. ప్రపంచ జనాభా 850 కోట్ల మంది అయితే నేటికి ప్రపంచ జనాభా 850 కోట్లు అనుకుంటే ఉంటే దానిలో సగం క్రైస్తవులేనంట. ఓకేనా? సగం క్రైస్తవులు అంటే మరి ఇక్కడ ఏమో యేసుక్రీస్తు అంటున్నారు రక్షణ పొందేవారు కొద్ది మందేనా అంటే ఎంతమంది అంట? కొద్ది మందే. ఇరుకు ద్వారం ప్రవేశం పోరాడుడి, అనేకులు. ఈ 400 కోట్ల మంది అనుకుంటే ఇప్పుడే తీసుకున్నాం, 400 కోట్ల మంది పరలోకం వెళ్ళాలి అనుకుంటే ఎంతమంది వెళ్తారంట? ప్రవేశించేవారు ఎంతమంది అంట? అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదు అంటున్నాడు, వారి వల్ల అవ్వదు అంటున్నాడు. ఎందుకు వల్ల అవ్వదు అంటే మూలపాఠాల దగ్గరే ఆగిపోయింది. మూలపాఠాల దగ్గరే ఆగిపోవటం వల్ల మీరు కొంచెం ముందు కూర్చుంటే చూసారండి ఎలా ఉందా? అనేకులు ప్రవేశింపాలనుకుంటారంట, అనేక మంది. అందరికీ ఉంది కదండి పరలోకం పోవాలని. అందరికీ ఉందా? కొందరికే ఉందా? నాకు పరలోకం వద్దనే వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు నేను పరలోకానికి వెళ్ళండి అని ఎవరు ఉన్నారా? బాగా తాగి చచ్చిపోయినప్పుడు కూడా ఏమవుతారు? స్వర్గస్థుడైనా అర్థం తప్పి తాగి చచ్చిన అర్థం
ఆలోచించండి. లోపల ఇష్టానుసారంగా తిరిగి చచ్చినోడి కన్నా పోనీ ఇంకా పచ్చిగా చెప్తాను, ఎయిడ్స్ రోగం చచ్చినోడు కూడా ఏం రాస్తారు చెప్పండి? ఎయిడ్స్ వ్యాధితో చచ్చిపోయినాడు, ఏం రాస్తారు? స్వర్గస్థుడైనాడు. స్వర్గస్థుడైనాడని మళ్ళీ ఏమంట చింతిస్తున్నారంట. నాయన చూసారండి ఎలా ఉంటుందో? నిజంగా చూడగానే నాకు భయం. స్వర్గస్థులు అయినారని తెలియచేయడానికి ఇదిగో స్వర్గానికి వెళ్తే నీకు ఎందుకు బాధ? నిజమే నిజమే బాధ. నరకానికి వెళ్ళాల్సిన స్వర్గానికి వెళ్ళిన బాధే. నరకానికి వెళ్ళాల్సినది కదా, అసలు రిజర్వేషన్ నరకం కదా, కాబట్టి నరకానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళిన రాసినందుకు బాధే ఎవరికి? దేవునికి. అనేకులు ప్రవేశించాలనుకుంటున్నారు, కానీ అనేక మంది అనుకున్నట్లుగా పర్వతానికి వెళ్ళలేకపోతున్నారంట. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? భక్తి జీవితాన్ని ఎదలేకపోవడం, సంపూర్ణతలకు రాలేకపోవడం, కోల్పోయిన ఆ పోలికలోకి తిరిగి రాలేకపోవడం. ఏ పోలికనైతే దేవుడు మనకి ఇచ్చారో ఆ పోలికలోకి రాకపోవడం వలననే మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం? పరలోకానికి వెళ్ళలేమంట. పరలోకం వెళ్ళాలి అనేది ఒక పోరాటం అంట ప్రియమైన దేవుడు వారు. పోరాటం. పరలోకం వెళ్ళాలి అనేది ఏంటంటే పోరాటం. పరలోకం వెళ్ళాలి అనేది ఏంటంట పోరాటం. మరి పోరాటం ఉందా మనకి? ఈ పోరాటంలో ఉన్నాం మనం? బ్రతుకు పోరాటంలో ఉన్నామా? భక్తి పోరాటంలో ఉన్నామా? ఏ పోరాటంలో ఉన్నాం మనం? ఏ పోరాటంలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం? ఏ పోరాటంలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం? గుళ్ళు చేస్తున్నారని పోరాటాలు, మాకు హక్కులు లేవని పోరాటాలు, మాకు అసెంబ్లీలో సీటు కావాలని పోరాటాలు, మాకు అధికారం కావాలని పోరాటాలు, మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వండి పోరాటాలు. లోకంలో క్రైస్తవులు చేస్తున్న పోరాటాలు పరలోకానికి వెళ్ళే పోరాటం. ఏమండి ఏ రోజు మనలో ఉందా ఆ పోరాటం? మనలో ఉందా? పోరాడుతున్నాం మనం. నేను పరలోకానికి వెళ్ళాలి, ఎలాగైనా పోరాడుతున్నావా? పరలోకానికి వెళ్ళాలనే పోరాటం చేయగలుగుతున్నావా? ఆస్తి సంపాదించాలని పోరాడుతున్నాం, హక్కుల కోసం పోరాడుతున్నాం కదా, అధికారాల కోసం పోరాడుతున్నాం, రకరకాలైన పోరాటాల్లో మనం ఉంటున్నామే. మరి పరలోకం కోసం ఇది పోరాటం. పోరాడాలి అంట. ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడుడి. పోరాటం చేయండి. కత్తులు తీసుకొని కాదు ఈ పోరాటం చేసేది, మరి ఆయుధాలు తీసుకొని చేసే పోరాటం కాదు ఇది. ఎలా చేయాలి ఈ పోరాటం? పాపముతో పోరాటం చేయాలి. పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం పోరాటం చేయాలి. పాపంతో పోరాటం చేయాలి. నేను చేయని పాపం చేయడానికి నేను ప్రేరేపిస్తుందంట. నేను చెయ్యని పాపం అంటే చేయనని నువ్వేం చేయాలి? ఆ పాపం చేయకుండా ఉండడానికి పోరాటం చేయాలంట. ఈ పోరాటం ఎంతవరకు వెళ్ళాలి తెలుసా? రక్తం కారంత ఉన్నారంటండి. మీరు పాపమును ఎదిరించటలో రక్తం కారణంతగా మీరు పోరాడారా అంటున్నాడు ఆయన. ఏంటి పాపాన్ని ఎదిరించడానికి కూడా పోరాటం? ఆ పోరాటం రక్తాలు కారాల. మాకు ఇది తెలియదండి. పొలం కోసం పోరాటం తలబాలు పెట్టుకోవడం తెలుసు, అక్కడ రక్తాలు కారడం తెలుసు. నాది పొలం నాదంటే నాది, గెడ్డు జరిగిందని కొట్టుకొని తల్లబాయలు కొట్టుకొని అక్కడ రక్తం చేయించడం తెలుసు. ఆ పోరాటం తెలుసు. ఇంటి చోటు దగ్గర నువ్వు అడి జరిగావు నేను జరిగిన కొట్టుకొని అక్కడ తల్లబాయలు కొట్టుకొని ఈ పోరాటం తెలుసు. పాపముతో పోరాటం. యేసుక్రీస్తు అదే చేస్తున్నారు. పాపముతో పోరాడుతున్నాడు ఆయన. పాపం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ పాపం చేయకుండా ఉండడానికి పోరాటం. ఎందుకంటే పాపం చేయడానికి ఈ లోకం ప్రేరేపిస్తుందండి. ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది. పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు ఆ పాపం చేయకుండా ఉండడానికి ఏం చేయాలి? పోరాటం. పోరాడితే కనుక పాపం చేయకుండా ఉండలేదు. పోరాడాలి. అలా పోరాడితే పోయేదే ఉందండి, ప్రాణం తప్ప అంటున్నాడు కదా. పోరాడితే పోయేదే ఉందండి, ప్రాణం తప్ప అంటున్నాడు ఒకటి. పోరాడితే పోయేదే ఉందండి. అవును, పోరాడు. ఎక్కడ పోరాడు? లోకంలో కాదు, క్రైస్తవులుగా మనం పోరాటం చేయవలసింది. ఎక్కడ చేయాలి? లోకంతో పోరాటం, పాపంతో పోరాటం, పరలోకం కోసం పోరాటం, భక్తిలో పోరాటం, దేవుడి కోసం బ్రతకడంలో పోరాటం, దేవుడి పని చేయడంలో పోరాటం. ఈ పోరాటంలో ఉండాల్సిన మనము ఈ పోరాటాన్ని పక్కన పెట్టి లోకంలో ఉన్న వాటి కోసం పోరాడి అలసిపోయి చచ్చిపోయి ప్రభువా మాకు పరలోకం ఇచ్చేయాలి వస్తుందా? అనేకులు ప్రవేశింప చూస్తారు, కానీ ఆ అనేకుల్లో నువ్వు నేను మనం ఉండకూడదు. అనేకుల్లో ఉన్నామేమో, అలా ప్రవేశించాలి అనుకుంటే అనేకుల్లో ఉంటే ఉపయోగం లేదు. పోరాడే కొందరిలో మనం ఉండాలి. మనలాంటి వాళ్ళని అంటే ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అదండి గొప్పది అంటాం మనం. అదే కదా, మన కూడా ఫిక్స్ చేయండి. ఎక్కడ ఎక్కువ మంది కనపడితే అబ్బా అది పెద్ద సంఘం అండి, అదండి భక్తిగల సంఘం అండి అంట. పెద్దగా ఉంటే లక్షల మంది ఉంటే కాదు. ఇక్కడ ఏం చెప్పాడు? ఎక్కువ మంది ఉన్నాడు కూడా అనేకులు ప్రవేశించాలని వాళ్ళ వల్ల కాదు. కొద్ది మందిలో ఉంటే నువ్వు రక్షించబడతావు. కొద్ది మందిలో ఉన్నావా? అనేకుల్లో ఉన్నావా? ఎక్కడున్నావు అనుకుంటున్నావు? ఎక్కడున్నావు? ఆలోచించండి. ఇలా పోరాడితేనే కానీ మనము
వెళ్ళలేము. ఏమండి? అలా మనం పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో పోరాడాలి. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారిని మనం పెట్టుకోవాలి, ఎదురుగా పెట్టుకొని నేను కూడా ఆయనలా మారాలి. నన్ను చూసినప్పుడు ఆయనే కనబడాలి. తండ్రి అయిన దేవుడు నన్ను చూస్తే నాలో ఎవరు కనబడాలి? యేసుక్రీస్తు వారికి కనబడాలని యేసుక్రీస్తు వారిని మనం ఎదురుగా పెట్టుకోవాలి, ఆయన ఎదురుగా పెట్టుకోవాలి. అందుకే చెప్పాడు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు మీరు చూడండి, ఆయన్నే చూడండి. ఆయన ఎలాగా సంపూర్ణతలను వెళ్ళాలో చూడండి, ఆయన ఎలాగా పరిపూర్ణ అయ్యాడో మీరు చూడండి. ఆయన్నే పెట్టుకోవాలండి. కాబట్టి మనం ఇల్లు కట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, మాకు ఇల్లు కట్టాలనుకున్నాం, మనకు ఎలా కట్టాలో తెలియదు. ఏం చేస్తాం? అలా ఊళ్ళోకి వెళ్తాం, తిరుగుతాం, చూసి ఏం చేస్తాం? ఇల్లు భలే ఉందరా అని చెప్పి దాని ఫోటోలు తీసుకొని సేమ్ ఇలాగే కావాలి. తెలుసా మీకు? ఇప్పుడు ఇవే జరుగుతున్నాయి. ఫారెన్లో ఉంటారు వీళ్ళంతా, చదువుకొని సాఫ్ట్వేర్ చేస్తూ ఫారెన్లో ఉండి వాడు ఒక మంచి ఇల్లు చూస్తాడు, చూసి వాళ్ళ అమ్మలు పంపిస్తారు ఫోటోలు. అమ్మ నాన్న ఇదిగో సేమ్ ఇలా ఉండాలి, ఇల్లు ఇలా కట్టించారు, దానికి ఎంత డబ్బు అయినా నేను పంపిస్తాను, దాని ఆర్కిటెక్చర్ అంతా ఇలా ఉండాలి కదా, దాని స్ట్రక్చరింగ్ అంతా ఎలా ఉండాలి, మెట్లు ఎలా ఉండాలి, మెట్లు ల్యాండ్ ఎలా ఉండాలి, గార్డెన్ ఎలా ఉండాలి. ఎక్కడ చూసాడు ఇది? ఏదో ఒక ఇల్లు తీసి ఆ ఇల్లు ఫోటో తీసుకొని ఆ ఫోటో చూసి ఇక్కడ ఇల్లు కడుతున్నారు. మనం ఇల్లు కడుతున్నప్పుడు ఆ ఇంటిని చూసి సేమ్ యాజ్ టీజ్ గా బెడ్రూమ్ ఇలాగే ఉండాలి, హాల్ ఇలాగే ఉండాలి, కిచెన్ రూమ్ ఇలాగే ఉండాలి, లాన్ ఇలాగే ఉండాలి, స్టేర్లు ఇలాగే ఉండాలి, మెట్లు ఇలాగే ఉండాలి. నిజంగా అండి, మొత్తం యాజ్ టీజ్ గా ఆ ఇంటిని చూసినప్పుడు ఆ ఇల్లు ఎలాగైతుందో యాజ్ టీజ్ గా ఇలాగే కావాలండి నాకు ఇల్లు అంటారు. అలాగే కట్టుకుంటున్నారు. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు మరొక ఇల్లుని చూసినావు ఎలాగైతే ఇలాగే ఉండాలనుకుంటున్నావో, మరి నువ్వు కూడా నేను కూడా మనము కూడా ఆ పరిపూర్ణలము సంపూర్ణలము దేవుని పోలికలకు రావాలి అంటే మనం ఎవరిని చూడాలో తెలుసా? యేసుక్రీస్తుని చూడాలి. ఆయన్నే పెట్టుకోవాలి ఎదురుగా. యేసుక్రీస్తు ఎలా ఉన్నారు? ఎలా బ్రతికారు ఆయన? పాపం చేయకుండా ఎలా బ్రతికారు ఆయన? పాపం మాట్లాడకుండా ఎలా బ్రతికారు ఆయన? పాపం చూడకుండా ఎలా బ్రతికారు ఆయన? పాపం చేయకుండా ఎలా బ్రతికారు ఈయన? ఎలా ఉన్నారు ఈయన? ఈయన్నే పెట్టుకోవాలంటే ఎదురుగా, ఈయననే పెట్టుకొని ఈయనలాగే మనం మారాలి అంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో మనం ఎందుకు మారాలంటే యేసుక్రీస్తు వారిలో దేవునిలో ఉన్న లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయంట? యేసుక్రీస్తు వారిలో ఉన్నాయంట. ఆ చివరి మాట చెప్పుకొని ముగించుకుందాం, తర్వాత భాగం వచ్చేవారని చెప్పుకుందాం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొలసి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదవగలిగితే యేసుక్రీస్తు వారిని ఎందుకు చూడాలి? మనం యేసుక్రీస్తు వారిని ఎందుకు మనం పోలికగా పెట్టుకోవాలి అంటే ఆ యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. ఏలైనగా దేవత్వము, దేవుని యొక్క తత్వము, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎలా ఉందంట? దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ఆ పోలిక, ఇదంతా ఎవరిలో ఉందంట? యేసుక్రీస్తు వారిలో ఉందంట. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవుడు ఎలా ఉంటారో, తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటారో యేసుక్రీస్తు అలాగే ఉన్నారంట. చూసారండి? తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటారో యేసుక్రీస్తు అలాగే ఉంటారంట. ఆయన ఎలా ఉంటారో ఈయన అలాగే ఉంటారంట. ఈయన చూస్తే ఆయన చూసినట్లే ఉంటుందంట. కాబట్టి అంటున్నాడు, ఎందుకు మీరు యేసుక్రీస్తు వారిని పెట్టుకోవాలి అంటే, ఆయన పోలికలకు ఎందుకు మారాలి అంటే, మీరు యేసుక్రీస్తు వారి పోలికలకు మారాలంటే ఆటోమేటిక్ గా దేవుని పోలికలకు మీరు వచ్చేసినట్లే. కారణం, యేసుక్రీస్తు వారిలో దేవుని పోలిక ఉంది, ఆ దేవుని లక్షణాలు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయి కనుక మీరు కూడా ఈ లక్షణాలకు మారిపోయారా? మీలోకి ఈ లక్షణాలు తెచ్చేసుకున్నారా? మీరు ఆటోమేటిక్ గా దేవుని పోలికలోనికి వచ్చేసినట్లే. ఓకేనా? మీరు దేవుని పోలికలకు రావాలి అంటే ముందు మీలోనికి ఎవరి పోలికలు రావాలి? క్రీస్తు పోలికలు రావాలి. క్రీస్తు పోలికలకు ఎందుకు మారాలి అంటే ఆ క్రీస్తులు ఎవరి పోలికలు ఉన్నాయి? దేవుని పోలికలు ఉన్నాయి. దేవుని పోలికలతో క్రీస్తున్నారు. క్రీస్తు పోలికలకు మనం మారాలి అంటే ఆటోమేటిక్ మనం కూడా ఎలా మారిపోతున్నాం? ఇప్పుడు దేవుని పోలికలోనికి మార్చబడుతున్నట్లే. దేవుడా నీ రూపంగా మారగలనా అంటే మారగలవు. ఎలా మారగలవు? ముందు నువ్వు క్రీస్తు రూపంలోనికి రావాలి. ఆ క్రీస్తు రూపంలోకి వస్తే ఆటోమేటిక్ నువ్వు ఏ రూపంలోకి వెళ్ళిపోతావు? దేవుని రూపంలోకి వెళ్ళిపోతావు. అంటే దేవుని పోలికలు, క్రీస్తు పోలికగా మారితే దేవుని పోలికలోనికి మనం మారిపోతాం. ఇప్పుడు క్రీస్తు పోలికలకు మారడానికే మనం ప్రయాసపడాలి. క్రీస్తు పోలికలకు రావడానికి మనం ప్రయాసపడాలి. ఆ క్రీస్తు పోలికలు మనలో రావడానికే మనం ప్రయాసపడాలి. క్రీస్తు పోలికలకు ఎందుకు మారాలని చెప్తున్నాం? 2:9 ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. దేవుని పోలికలన్నీ క్రీస్తులో ఉన్నాయి. ఆ
ఆ క్రీస్తు పోలికలన్నీ క్రైస్తవులోనికి రావాలి అని దేవుడు కోరుకుంటుంటే, మరి ఈరోజు క్రైస్తవులు ఆ పోలికలోనికి వచ్చారా? ఆ క్రీస్తు పోలికలోనికి మార్చబడుతున్నారా? మార్చబడటం లేదా? ఒకవేళ మార్చబడకపోతే ఏమవుతుంది? మార్చబడాలంటే ఏం చేయాలి? ఇవన్నీ వచ్చేవారం మనం చెప్పుకుందాం. ఓకే, వచ్చేవారం చెప్పుకుందాం. తొందరగా రండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దేవా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న ఆరాధనలో ఇంతవరకు మీరు తోడుగా ఉండి మంచి మాటల ద్వారా మేమందరము మీ మనసులో తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. దేవుడా, నీ రూపంగా మారగలనా అని ప్రశ్నిస్తున్నప్పుడు, మారగలను లేదు అని ఆలోచనతో బాధపడుతున్నప్పుడు, చింతిస్తున్నప్పుడు, మారగలమో లేదో, మారే అవకాశం ఉందో లేదో మీరు చక్కగా వ్రాయించి మా చేతికి ఇచ్చారు తండ్రి. మీరు ఏ పోలికనైతే మాకు ఇచ్చి ఈ భూమి మీదకి పంపించారో, ఏ పోలికతో అయితే ఈ భూమి మీద మేము పుట్టామో, మేము ఆ పోలికను కోల్పోయాము తండ్రి, పోగొట్టుకున్నాము నాయన. మేము పోగొట్టుకున్న ఆ పోలికను మరలా మీరు మాలోనికి తీసుకురావడం కోసం, ఆ పోలికలోనికి మమ్మల్ని మార్చడం కోసం మీ కుమారుడు క్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ఆయన ద్వారా మాకు మరలా కోల్పోయిన పోలికను ఇవ్వడానికి మీరు సిద్ధపరిచిన మీ ప్రేమకే వందనాలు తండ్రి. నిజంగా మా పట్ల మీరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, మా కోసం మీరు ఎంతగా ఆలోచిస్తున్నారు, మా కోసం ఎంతగా పరితపించిపోతున్నారో నాయన, ఈ మాటలు